అనిల్ గారు నమస్తే. ఇక్కడ రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మీరు నైటే ఓవర్ నైట్లో హీరో అయిపోదాం అనుకుని సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి మీరు, మీ ప్రస్థానం ఏంటి? ఫస్ట్లీ ఐఎమ్ ఎ సింపుల్ మ్యాన్, ఐఎమ్ ఎ కామన్ మ్యాన్. బోరుగడ్డ అమృతరావు గారికి, మేరీ మెర్సీ దంపతులకి మగ సంతానంగా ఒక్కడే, నాకు 5 చెల్లెలు ఉన్నారు. గొప్పగా చదువుకున్నాను. విదేశాల్లో నా ఉన్నత విద్యాభ్యాసం చేయడం జరిగింది. అలాగే నా చెల్లెలు కూడా విదేశాల్లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించారు. చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. చాలా పెద్ద కుటుంబం. 1977 నుంచే నా కుటుంబానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. మై ఫ్యామిలీ బిలాంగ్స్ టు ఐటీసీ. ఐటీసీ బిజినెస్ పార్ట్నర్గా 1977 నుంచే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, అప్పుడు బ్రిటిష్ దొరల ఐటీసీ ప్రభుత్వం ఉండింది. బ్రిటిష్ దొరల ద్వారా నడిపింపబడుతున్న ఐటీసీని అప్పటి బ్రిటిష్ దొరల దగ్గరే భాగస్వామ్యం తీసుకుంటూ మా తాతగారు వాళ్ళు అక్కడ అంటే వాళ్ళు అక్కడ పనిచేసే క్రమంలో వాళ్ళకి అవకాశం రావటం, అది దేవుడి ఆశీర్వాదంగా మేము భావిస్తాము. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నా ఫ్యామిలీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకున్న వాళ్ళకి అందరికీ చెప్తా ఉన్నా, నా బొచ్చు కూడా పీకలేరని చెప్పి మరోసారి చెప్తాను. ఎందుకంటే మా ఇంటికి వచ్చారు, కళ్ళారా మీరు నా ఫ్యామిలీని చూశారు, నా గురించి తెలుసుకుంటున్నారు, మా ఇంట్లో ఉన్నారు, మీరు నాతో మాట్లాడుతున్నారు. ఎవడో ఏదో రోడ్డు మీద పక్కీర్లు అడేడో మాట్లాడతాడు. నిన్న మొన్న ఇప్పుడు ఫిరోజ్ అనేవాడు ఇక్కడ మాట్లాడతాడు. చాలామంది తమ్నైల్స్ పెట్టేదో చేస్తూ ఉన్నారు. నా ఇంట్లో ఉన్న నా బళ్ళ కార్ల టైర్లు కడిగేదానికి కూడా నా కొడుకులు పనికిరారు. ఎవడో మాట్లాడితే మనం ఎందుకు పట్టించుకోవాలా? అంటే మీరు అంత రిచ్చా? నేనేందుకు చెప్తా రిచ్ అని? ఐఎమ్ బ్లెస్డ్. అంటే మనం వేరే వాళ్ళని మీరెందుకు అలా అంటారు? ఐఎమ్ బ్లెస్డ్. వేరే వాడు నన్ను ఏమీ లేదన్నంత మాత్రం నాకేమీ లేకుండా పోదు. వాడు ఉన్నంత మాత్రాన లేనిది నా దగ్గర వచ్చి పడదు. వాట్ ఐ యామ్ ఈజ్ వాట్ ఐ యామ్ దట్స్ ఇట్. వాట్ ఐ యామ్ ఈజ్ ఐ యామ్ దట్స్ ఇట్. అండ్ మై ఫ్యామిలీ. నాకు ఉండిందే నాకు ఉంటుంది. నాకు లేని నేను చెప్పుకోలేను కదా. కింద మీరు వచ్చారు, నా బళ్ళని చూశారు కదా, నా ఇంటికి వచ్చారు, నా పరిస్థితిని చూశారు, మీకు అర్థమవుతుంది కదా. వాడు అబద్ధం మాట్లాడుతున్నాడు అని అయితే అబద్ధం. కన్ఫామ్గా లండన్లో చదువుకున్నా, నా చెల్లెల్ని చదివించా. నా 3వ చెల్లి లండన్లోనే ఉంది. నాకు 5 చెల్లెళ్ళు. గొప్పగా చదువుకున్న కుటుంబం. మా చిన్నాయనలు 3, మా డాడీ కజిన్స్ 3 బ్యూరోక్రాట్స్. ఒక పెద్ద ఆయన సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు. భారతదేశాన్ని పరిపాలించే ఒక శాఖలో ముఖ్యుడిగా నరేంద్ర మోదీ గారికి కుడిభుజంగా ఉన్న వ్యక్తి మా పెద్దబాబాయ్ గారు, దమ్ము రవి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ. 2వ బాబాయ్ హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ. దే ఆర్ అవర్ కజిన్స్, మా డాడ్ కజిన్స్. బోరుగడ్డ దేవాదత్తం ఐఏఎస్. 60స్లో ఆయన బ్యూరోక్రాట్గా ఉన్న పరిస్థితులు. నా కుటుంబ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా ఎట్లా మాట్లాడతారు? ఏదో మాట్లాడి ఒక కుటుంబాన్ని ఆ మాటలకు ఆపాదించాలనుకుంటే అది లెట్ ఇట్ బి. అది వాళ్ళు అలా మాట్లాడి సంతోషపడుతున్నారు, అది నిజం కాదు కదా. ఐ నో వాట్ ఐఎమ్, ఐ నో వాట్ ఈజ్ మై ఫ్యామిలీ. సో మీ గురించి ఏం తెలియకుండానే మాట్లాడుతున్నారంటారా ఎదుటి వాళ్ళు? అంటే టీడీపీలో డబ్బులు ఇస్తారు, 5,000 10,000 ఒక వీడియో ఏంటి ఇలా మాట్లాడించడానికి? అవునండి, అవును. రోజు ఒక ఫుల్ బాటిల్ మందు, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ. ఇంకా పక్కలు కూడా టీడీపీ ఆఫీసులో వేస్తున్నారని తెలిసింది, పక్కలు వేస్తున్నారని తెలిసింది. అవి మామూలు పక్కలు కాదు. ఎందుకంటే అది వాళ్ళకి అలవాటు. అది బ్రోతల్ హౌసులు నడిపేవాళ్ళు, 25 రూపాయలు వడ్డీకి తిప్పేవాళ్ళు, 100 రూపాయలు ఇచ్చి సాయంత్రానికి 200 వసూలు చేసేవాళ్ళు. ఈ క్యారెక్టర్ కలిగిన దగురు బాధ్యులు ఆ పార్టీలో ఉండరు. ఆ చెత్తంతా మాట్లాడితే నా బొచ్చుడిందా? ఓకే, ఎస్. నేను అసలు రెస్పాండ్ కూడా అను వాటికి. మా వాళ్ళు కూడా లెక్క కూడా చేయరు. ఏదైనా డైరెక్ట్గా కొద్దిగా ఇబ్బంది కలిగే ప్రయత్నం చేస్తే ఇంటికి వెళ్ళి కూర్చుంటాం. గ్యారెంటీ ఇంటికి పోతాం. మా స్టైల్లో మేము సమాధానం చెప్తాం. నా జోలసి ఊరుకోను కదా, నా ఇగో హట్ అయితే ఊరుకోను కదా. అడు ఎవడైనా సరే, అడు ఎవడైనా, చంద్రబాబు నాయుడు ఇడిచిపెట్టలా నేను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణనే ఇడిచిపెట్టలా నేను. నాకు ఇబ్బంది కలిగే వాతావరణం వస్తే నా దమ్మేంటో నేను ప్రదర్శించేదానికి గ్యారంటీగా అయితే నేను ముందు అడిగేస్తా. నాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఐ హ్యావ్ మై రైట్.
అంటే ఎవరిని పడితే వాళ్ళు తిట్టమని చెప్పిందా భారత రాజ్యాంగం? నా జోలు వస్తే గ్యారంటీ తిడతా. ఎవరిని పడితే వాడిని నేను ఎక్కడైనా తిట్టినట్టు చరిత్రలో ఏమైనా ఉంటే చూపించండి. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు 2019కి ముందు చంద్రబాబు నాయుడైనా ఆడి కొడుకు దత్తపుత్రుడైనా పప్పుగాడినైనా ఇదే విధంగా గాడు గీడని కూడా మాట్లాడిన పరిస్థితులు లేవు. 2016 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు మీద 8 కేసులు పెట్టా. చంద్రబాబు నాయుడు రెజ్యూమ్ అతను ముఖ్యమంత్రిగా ఉండంగానే. ఈరోజు మాట్లాడతాను, ఏమీ తెలియని నాకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంటగట్టాలని చూసి నా మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన గొంతుకిని నొక్కాలని ప్రయత్నం చేసి అంతా ఒక సినిమా హిస్టరీలా క్రియేట్ చేసి నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి సర్చ్ వారెంట్ లేకుండా సర్చ్ చేసి రైడ్లు చేసి ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేశాడు. ఎందుకు? నోరు తెరిచి ఇది ఎందుకు అని అడిగినందుకు. తిడతాను ఈరోజు అండి, ఇంక వాడు సత్యదా తిడతాను. ప్రజల శాపం ఉంది, ఆ దేవుని శాపం ఉంది. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నారా లోకేష్ అనేవాడు ఒక్కడు చాలు టీడీపీ పార్టీని సంకనాకి నేలనాకి ఇచ్చడానికి. ఆడేం మాట్లాడుతున్నాడో వాడికి తెలీదు. చూసారుగా 3వ రోజు 4వ రోజు గోళీలు గులాబ్ జాములు అయిపోయినట్టున్నాయి. ఒక కాలు అటు ఒక కాలు ఇటు పడుతుంది కొడుక్కి. పాదయాత్ర చేయటం అంటే ఆషామాషి కాదు, దానికి కలేజా కావాలా. అడిగాడిది అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీకి సెట్ అయ్యిందా? ఎవరికి సెట్ కదా అది? నేను చెప్పానా? అనలేదే. వైఎస్ ఫ్యామిలీ పాదయాత్ర చేసింది కాబట్టి విజయం సాధించాడా లేదా? చంద్రబాబు నాయుడు చేశాడు, విజయం సాధించాడు కదా. ఎప్పుడు చేశాడు? లాస్ట్ టైం చేశారు కదా. ఏం చేశాడు? అప్పుడు ఆయన కూడా గెలిచారు కదా. ఏసీ యాత్ర అది, పాదయాత్ర కాదు. ఓ మీరు చేస్తే పాదయాత్రే, వేరే వాళ్ళు చేస్తే అది ఏసీ యాత్ర. ఎస్. చూస్తారా? రికార్డ్స్ చూపిస్తా, ప్రూఫ్స్ చూపిస్తా. ఎన్ని కిలోమీటర్లు నడిచాడు చంద్రబాబు నాయుడు? 4 కిలోమీటర్లు, పొద్దున్న 2 సాయంత్రం 2. దానికి బారుకి ఏసీ ప్లాంట్లో 10, ఇటు 10. ఒక్కొక్క అడుగు చీమ కూడా చచ్చిపోద్దు అనే పరిస్థితులు ఆయన నడిచిన పరిస్థితులు. మీరు ఏదో స్పాట్లో ఉండి చూసినట్టుగా మాట్లాడుతున్నారు కానీ స్పాట్లో ఉండి ఫోటోలు తీసుకునే వాళ్ళు మేమే కదా. నిజంగా ఈ ముస్లిం హోడు ఎట నిజంగా పాదయాత్ర చేస్తున్నాడా? ఎందుకంటే నాకు డౌటు, అడిగి బొల్లి రోగం ఉంది. బొల్లుంది ఒంటి నిండా. ఆ బొల్లున్నోడు ఎండలో ఎక్కువసేపు ఉండలేడు. ఆల్మోస్ట్ వాళ్ళ చీమి నెత్తురు అంతా కలిసి కారుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడికి. రోజుకు 4 సొక్కాలు మార్చాలా. ఇప్పుడు 8 సొక్కాలు, గంటకు 1 సొక్క మార్చాలా. సరిగ్గా కూడు తినేదానికి కూడా లేదు. తినే స్పూన్ పెదాలకు కూడా అంటానికి వీల్లేదు. దేవుడి శాపం. ప్రజల్ని మోసం చేసిన, ప్రజల్ని ఏడిపించిన, రైతులు కలనీళ్ళు. ఆ బషీర్బాగ్లో విద్యుత్ రేట్లు పెరిగినని చెప్పి ధర్నాకు వస్తే ఎంతమంది చచ్చిపోయారండి? 2014 నుంచి 19 దాకా ఎస్సీలను తిట్టాడు. ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారనే ఎవడు అంది? దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు కదా అంది. వాడే కానింది. వాడి మంత్రులు అంటారు, వాడు ఎమ్మెల్యేలు అంటారు. బీసీలను తిట్టాడు, తంతానన్నాడు, ఖబర్దారని బెదిరించాడు బీసీలని, నాయ బ్రాహ్మణులు వాళ్ళందరూ బెదిరించాడు. కానీ మీరు వాడు వీడు డాష్ కొడకలు ఇలా రకరకాలు, అసలు మీ నోటికి అద్దు ఆపు అనేది లేకుండా పోతుంది. ఏంటి ఎవరన్నా చూసుకుని రెచ్చిపోతున్నారు మీరు ఇలాగా? చంద్రబాబు నాయుడిని తిట్టాను, ఇంకెవరైనా తిట్టినానా? నేను తిట్టానా? చెప్పు, నేను తిట్టినానా? ఎట్లా కదా నీ ఎవడు నాకు నొప్పి కలిగిందయ్యా. ఏ నొప్పి కలిగింది మీకు? చంద్రబాబు నాయుడిని తిట్టేంత నొప్పి ఏం కలిగింది మీకు? ఇప్పుడు నీకు చూపించాలనా చేసి? అంటే ఏంటి, ఏ రకంగా? అంటే నీకు నొప్పి పుట్టాలా? మ్యాండేటరీయా? నీకు నొప్పి పుట్టాలా? నీకు చూపిస్తా ఇప్పుడు ఆ నొప్పి. కెమెరాలో నువ్వు ఆన్ రికార్డ్ చూస్తానంట. మరి నాకు నొప్పి పుట్టింది. నన్ను ఇబ్బంది పెట్టాడు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ట్రై చేశాడు, నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, అలా కొడుకు నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, నా ఫ్యామిలీని టచ్ చేశాడు. ఏమీ తెలియకుండా నీ మీద ఒక మారణాయుధాలు దొరికి నేను కేసు పెట్టి నీ ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి ఆడోళ్ళు ఉన్న రూముల్లోకి వెళ్ళిపోయి రైడ్లు చేసి దొరికిన డబ్బుని, బంగారాన్ని, ల్యాప్టాప్ని, ఫోన్లు తీసుకొని వెళ్ళిపోతే వితౌట్ ఎనీ సర్చ్ వారెంట్ ఒక పరువు కలిగిన కుటుంబం మీదకి అట్లా వస్తే, అలా చేయిస్తే నువ్వు ఊరుకుంటావా? చెప్పు సమాధానం. ఊరుకుంటావాను? నీతోనవుతుందా? నువ్వు ఊరుకుంటావేమో, నేనైతే ఊరుకోను. ఏం చేస్తారు? చేస్తున్నాను కదా. ఏం కోని మాటల యుద్ధమేనా, చేతల యుద్ధం ఏమైనా ఉందా? చేతల యుద్ధం చేద్దాం అనుకున్నా. గౌరవ ముఖ్యమంత్రి వారు పిలిచి, మన రూట్ కాదు నాయన, భారత రాజ్యాంగం ఒక ఆర్టికల్ని ఇచ్చింది, లా. ఆ లా అనే సిద్ధాంతాన్ని పట్టుకొని ముందుకు పో.
నువ్వు చేత్తో పని చేస్తే ఒక రోజులో అయిపోతుంది. పుస్తకం పట్టుకొని పని చేస్తే 4-5 సంవత్సరాలు పడుతుంది. కానీ పుస్తకం పట్టుకొని పని చేయి, లీగల్గా ఫైట్ చేయి, లీగల్గా ఎదుగు. ఇట్లాంటి పరిస్థితులు ఇంకొకళ్ళు ఎవరు ఏ ఎస్సీ క్యాండిడేట్, బీసీ క్యాండిడేట్, మైనారిటీ క్యాండిడేట్ ఫేస్ చేయకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేదానికి నువ్వు ఒక వ్యవస్థను తీసుకురామని చెప్పి నా టోటల్ మైండ్ని డైవర్ట్ చేసి, నాకు రాజకీయ ఉగ్గుపాలు పోసినోడు నా దేవుడైతే నన్ను నడిపించిన వ్యక్తి ఈ భూమి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఒక మనిషి బతికేది వాళ్ళ కుటుంబం కోసం, పనిచేసేది కుటుంబం కోసం, కుటుంబ క్షేమం కోసమేగా మీరు పనిచేస్తుంది, అవునా? వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెకండరీ, లగ్జరీ, ఎక్స్పోజింగ్, మూవింగ్, పొలిటికల్ అన్ని తర్వాతే ఫస్ట్ ఫ్యామిలీ. అదే ఫ్యామిలీ జోలికి వాడు వస్తే నో మోర్ టాలరేషన్. బట్ ఇందాక నేను అడిగినప్పుడు నేను ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక సామాన్యమైన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని అన్నారు. సో ఈరోజు మీరు ఎవరండ చూసుకునేలా రెచ్చిపోతున్నారు? ఎందుకంటే ప్రతిపక్షాన్ని మీరు నిందించడానికి ఆ అర్హత మీకు ఏముంది? ఎందుకంటే మీరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి? మీరు ఒక పార్టీలో ఆల్రెడీ మీరు ఒక పార్టీకి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పుకోవట్లే వర్కింగ్ ప్రెసిడెంట్నే, కానీ మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీ మీకేం సోకాజ్ నోటీసులు ఏమి ఇవ్వలేదా? అట్లా చేయొచ్చా? రూల్ ఉందా అది అసలు? ఏం భారత రాజ్యాంగంలో రాసి ఉందా? ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా ముఖ్యమంత్రిని కాపాడుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను నా పార్టీ తరపు నుంచి. దాన్ని కాదనేది హక్కు ఎవరికి, ప్రధానమంత్రికి లేదు, రాష్ట్రపతికి కూడా లేదే. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, కంపల్సరీ చేయొచ్చు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? వ్యక్తిగతంగా నేను పర్సనల్గా అభిమానిని కాబట్టి, ఆయనకి అభిమానించే వ్యక్తిని కాబట్టి నేను ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొనే చేసినాను. కానీ ఏనాడు వైసీపీ క్యాండిడేట్ నేను చెప్పలేదే, ఏ రోజు వైసీపీ జెండా నేను మోయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక గొప్ప నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నోడు. భారతదేశ పౌరసత్వం నాకు ఆయనకి ఉంది. ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక లీడర్కి ఆయన వీరాభిమానాన్ని నేను ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అన్ని విధాల నాకు ఉంది. కాబట్టి అందరికీ ఉంది. దాన్ని గుర్తెరిగిన నేను, అభిమానినైన నేను, నా ఇష్టం. నోబడీ హ్యావింగ్ రైట్ టు ఆస్క్. దిస్ ఈజ్ మై డెమోక్రటిక్ రైట్. సో మీరు లండన్ రిటర్న్స్ అని చెప్పుకుంటున్నారు. అక్కడ లా చదువుకుని మా ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ. నేను లండన్లో లా చేయలేదండి. నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను అక్కడ. నేను లండన్లో లా చేయలే, ఢిల్లీలో లా చేశాను. మీరు కానీ మీ నాన్నగారు కానీ ఇదే గుంటూరులో ఒక మెకానిక్, మీ నాన్నగారు ఒక మెకానిక్, మీరు ఒక మెకానిక్, అంతకుముందు ఎవరినో ఒక అమ్మాయిని ఏదో చేయబోతే దాన్ని మీరు మీ మీద కేసులు వేసి జైల్లో పెట్టించారని కూడా, జైల్లో కూడా ఉండొచ్చారని కూడా చెప్పేసి చాలామంది పబ్లిక్గా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మా ఫాదర్ టెక్నీషియనే, మా ఫాదర్ కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తే. మా ఫాదర్కి ఒక గ్రేట్ చరిష్మా ఉంది. ఈ మాటలతో కించపరిచే విధంగా చాలామంది ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నారు నన్ను వెనక్కి లాగడానికి. దానికి నేను సమాధానం చెప్పాను ఇందాక మీకు. వాట్ ఈజ్ మై ఫ్యామిలీ అనేది ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. వాట్ వీఆర్ విత్ ఐటీసీ అనేది కూడా చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది, అమ్మాయిలు ఏడిపించి కేసులు పెట్టించుకున్న పరిస్థితులు నా జీవితంలో నాకు తెలియదు. ఒకవేళ ఏదన్నా ఎవడన్నా మాట్లాడిన పరిస్థితులు ఉంటే కేసులు పెడితే ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా, అది తీసుకొచ్చి అక్కడ పెట్టి చూపించండి. నాకు 5 చెల్లెలు ఉన్నారు. నా మీద ఉత్తుపుణ్యానికి కేసులు స్టార్ట్ అయినాయి 2016 నుంచి స్టార్ట్ అయినాయి. నా మీద చాలామంది ఇంతకుముందు నేను వాయిస్ రైజ్ చేసినందుకు చాలామంది ట్రాప్ చేశారు 17-18లో కూడా. ఎస్, నన్ను ఇరికించాలని చాలా కేసుల్లో. కొంతమంది నాయుళ్ళు, కొంతమంది కమ్మారు, ఇద్దరు కలిసి నన్ను అసాసినేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఎందుకు మిమ్మల్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు కారణం ఏంటంటారు? వాయిస్ రైజ్ చేస్తున్నానని. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రాణం, నా ఇష్టం. ఈ భూమి మీద రాజకీయాల్లో ఒక స్ఫూర్తిదాతగా తీసుకొని ఆ నాయకుడిని నేను ముందు పెట్టుకొని ఆయన చూస్తా నడిచే వ్యక్తి నేను. చంద్రబాబు నాయుడు 420 డాఫర్ గాడు, పక్కలేస్తాడు. ఆడి పబ్బం గడుపుకునే దానికోసం ఆడి చుట్టూ ఒక 4 పెట్టుకొని చెంచగాళ్ళని, కనకమేడల, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆడు ఒకటి తెచ్చాడుగా.
మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని పబ్బాలు గడుపుకునేదానికి, కేసుల్లోంచి బయటకు వచ్చేదానికి. నాలాంటి వాళ్ళు ఎవరన్నా వాయిస్ రేజ్ చేస్తే ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక బీర్ సీసా వాడి కార్యకర్తలకు ఇసిరేయటం, అరే వాడి గురించి మాట్లాడరా అంటాం. ఈరోజు గుంటూరు జిల్లాలో నా గురించి మాట్లాడే వాళ్ళు క్యాడర్ ఏందండి? క్యాడర్ ఏంది? వాళ్ళ బతుకులేంది? వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళకి పిల్లలను కూడా ఈలేని పరిస్థితి. ₹1 చల్లనోళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. చెప్పాక నా కారు టైర్లు తుడిసేదానికి కూడా పనికిరారు వాళ్ళు. వాట్ ఈజ్ అనిల్? అనిల్ ఫ్యామిలీ నేపథ్యం ఏంది? అనిల్ పరిస్థితులు ఏంది? మీరన్న మాటలే నిజమైతే ఈరోజు నా పొజిషన్, నా క్యాడరు ఇంత బలంగా చాలామంది నన్ను వ్యక్తిగత విమర్శలు చేసి నన్ను కూర్చోబెట్టాలనుకున్నా, ఒక ఉప్పెన్నలాగా, ఒక కెరటంలాగా పైకి లేచి నేను ఫైట్ చేస్తున్నాను అంటే దానికి నాకు దేవుడిచ్చిన కృప, నా విశ్వసనీయత, నా నీతి, నా నిజాయితీ. మీరు మాట్లాడినట్టుగా పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనుకుంటున్నారు రేపు? రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి. మరి ఎలా మాట్లాడుతున్నారు? మారితే ఏమైంది అంటే మీరు ఇలా మాట్లాడుతుంటే అది నాకు ఏమనాలంటే, సారీ సే దట్, మీ బలుపు అనుకుంటున్నాను నేనైతే. బై బర్త్ ఉంది బాస్, బ్లడ్లో ఉంది బై బర్త్, మధ్యలో వచ్చింది కాదు అది. బై బర్త్ ఉంది చెప్తున్నా కదా. నువ్వు బలుపు అనుకో, గీర్ అనుకో, ఓరుగడ్డ అనిల్ కుమార్కి టన్నులు ఉంది. నా దేవుడే, నా సజీవుడైన నా దేవుడే నా బలం. ఈ భూమి మీద ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని కాలర్ పట్టుకొని చెప్తా, జగన్మోహన్ రెడ్డి ప్రియశిష్యుడని. ఏ టీడీపీ కార్యకర్త అయినా, చంద్రబాబు నాయుడు మనిషి అయినా, పవన్ కళ్యాణ్ మనుషులైనా, క్యారెక్టర్ కాంటాక్ట్లో కానీ, పొలిటికల్ కెరీర్కి సంబంధించి కానీ ఎవడైనా సరే కాలర్ పట్టుకొని నేను పలానా మనిషిని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉందా? దమ్ము ధైర్యం ఉండి ముందుకొచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఏం చేద్దామని సమాధానం ప్రజలు చెప్తారు. మీరు మాట్లాడే విధానం ఎదుటోళ్ళకి చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మీరే కాదు, వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా నోటికి అసలు ఎటువంటి మాటలు వస్తే అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు చూస్తున్నారు, అనిల్ గారు, ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత రేపు పొద్దున పార్టీకి ఉంది. ఏ సంబంధం లేని వ్యక్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందులో ఉన్న వ్యక్తులు కూడా ఇంకా చాలా మాట్లాడారు. మీరే అన్నారు అభిమానిని, నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నేను ఆయనకి ట్యాక్స్ కడుతున్నా, ఆయనకి సంక్షేమ పథకాలు తీసుకుంటున్నా, ఏం కాదన్నట్టు. ట్యాక్స్ కట్టిన వాళ్ళందరూ ఇలాగ మాట్లాడచ్చా? ఎస్, గ్యారంటీ మాట్లాడచ్చు. మాట్లాడే హక్కు ఉంది. కాన్స్టిట్యూషన్ చదవండి ఒకసారి. సో కాన్స్టిట్యూషన్ మీరు బాగా చదివారు కదా, సో ఇలా పబ్లిక్గా ఇలాంటి బూతులు మాట్లాడచ్చు అని కాన్స్టిట్యూషన్లో ఏమైనా రాసిందా? కాన్స్టిట్యూషన్లో ఉంది. భావ స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు అంటే ఏంది? మాట్లాడుకోండి. మీకు సంబంధించిన నాకు కాలింది, నన్ను ఇబ్బంది పెట్టాడు అంటే నన్ను ఇబ్బంది పెట్టే భావ స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు వాడికి ఎవడిచ్చాడు? వాడు ఎందుకు ఇబ్బంది పెట్టాలి నన్ను? అసలు వాడు ఎవడో నాకు తెలియదు. చంద్రబాబు రైట్ వే ఇది కాదు కదా. రైట్ వే అతను చేశాడు కదా. అతను తప్పుడు మార్గంలో వచ్చాడు, నేను తప్పుడు మార్గంలో సమాధానం చెప్తాను. ఇంకా నేనేం చేయట్లేదు. నాకు ఎక్కడో జీలోనో ఎంలోనో ఖాళీ, నేను వాడికి సమాధానం చెప్తున్నా నా స్టైల్లో. ఐ హ్యావ్ మై రైట్స్, ఐ హ్యావ్ మై డెమోక్రటిక్ రైట్. దాన్ని సప్రెస్ చేసేదానికి నీకు హక్కు లేదు, వానికి హక్కు లేదు, ఏ నా కొడుకు హక్కు లేదు. నేను మాట్లాడా, నేను తిట్టా, నీకు కాలింది, పోయి కేసు పెట్టుకోపో. బొచ్చుడిందా ఇక్కడ? పెట్టుకోపో కేసులు, ఎన్ని పెట్టుకుంటావు పెట్టుకోపో. ఎవడు కూడింది? నో కాంప్రమైజ్ బ్రదర్, నో కాంప్రమైజ్. నేను ఎవరి జోలి పోను. నా జోలి వస్తే సచ్చినా వదిలిపెట్టను. ఎవరు ఖాన్ అనే అతను కూడా కాదు, ఫిరోజ్. వాడి గురించి ఎందాక చెప్పింది, మా ఫ్యామిలీ గురించి, మా ఫాదర్ గురించి చిన్నగతి మాటలు మాట్లాడు. ఆయన అంటున్నాడు మీరు మెకానిక్ అని. ఎవరు? ఫిరోజ్ అనే అతను. నేను మెకానిక్ కాదండి. మై ఫాదర్ ఇస్ ఆటోమోటివ్స్ టెక్నీషియన్. వీ హ్యావ్ స్పేర్ పార్ట్ షాప్. అంటే దానికి అంటే ఒక రిచ్గా ఉంటుంది అలా కాదండి, అట్లా కాదు కదా. మై డాడ్ ఈజ్ ఎ రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ ఉన్న, అంటే తప్పని చెప్పట్లేదండి. తప్పేంటైతే వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నా తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ అని ఒక బైక్ ఉంది. ఆ బైక్కి సంబంధించి షోరూంలో బండి రిలీజ్ కావాలంటే ఆ షోరూమ్ వాడు మెడ్రాస్ నుంచి వచ్చి మా డాడీ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టి వెయిట్ చేసి కొన్ని 4-5 రోజులు, వారం రోజులు ఇక్కడ లాడ్జీలు తీసుకొని వెయిట్ చేసి ఈ బండి మార్కెట్లో రిలీజ్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి అడ్వైస్ తీసుకొని పోయే పరిస్థితులు. కోట్లు పెట్టి కొలాబరేషన్ యూనిట్లు పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు పెట్టుకొని బళ్ళు రిలీజ్ చేసేదానికి వాళ్ళకి చేత కదా. ఇంజనీర్లు ఎంతమంది ఉంటారు బళ్ళు తయారు చేసేవాళ్ళు? వాళ్ళందరికీ కూడా మా అయ్యే బాస్.
ఆ పరిస్థితిలో ఉన్న మనిషిని చిన్నగతి మాట తప్పేం లేదండి, మెకానిక్ అనేదాన్ని తప్పేం లేదే. కానీ మై ఫాదర్ ఈజ్ నాట్ దట్. వీ హ్యావ్ డీలర్షిప్స్, ఇంజిన్ ఆయిల్ డీలర్షిప్స్ ఉన్నాయి మాకు. రాయల్ ఎన్ఫీల్డ్ ఎల్ఎంబి హోల్డర్ మెంబర్ మా డాడీ, ఐటీసీ షేర్ హోల్డర్ మా డాడీ, పొలాలు ఉన్నాయి, అన్ని విధాలా మా డాడీ ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఎట చెప్తారు, మా తాతోళ్ళు ఐటీసీ బయర్స్ ఉన్నారు, దొరల దగ్గర పనిచేశారు. మరి మీరు ఏ ఏ ఏ హోదా ఉందని చెప్పి మీరు ఆ బుగ్గ కారుతో తిరుగుతున్నారంట మీరు? నా కారుకి బుగ్గు ఉంటే నీకు ₹1 ఇస్తా క్యాష్. ఎవరు చెప్పాడు నీకు నా కారు బుగ్గు ఉందని? సోషల్ మీడియాలో చెప్పి మాట్లాడుతున్నారు అందరూ. సోషల్ మీడియాలో 100 చెప్తారు, చెత్త నా కొడుకులు, లత్కోరు నా కొడుకులు. బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఈరోజు ట్రెండ్. నా ఫోటో పెట్టి నాది బోరుగడ్డ అని కనపడితే ఆడేదో చూపించుకోవాలని. నా కారుకి ఏ రోజు బుగ్గలేదు. ఏమో మీరు అన్నట్టుగా దేవుడు ఆశీర్వదించి బుగ్గ కారు వస్తుందేమో త్వరలో, మేబీ సూన్, బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. ఇప్పుడు 1,00,000 మంది దాకా పనిచేస్తున్నాను నేను. 1,00,000 మంది 1,50,000 మందికి ఉపయోగపడుతున్నా. దేవుడే మంచి పొజిషన్ ఇస్తే ఎలా ఉపయోగపడుతున్నా అన్ని విధాలా. నా పార్టీ ఆఫీస్ ద్వారా నేను చేయగలిగినంత వరకు అందరికి అన్ని పనులు చేసి పెడుతున్నాను. అధికారంలో లేదు పార్టీ, నా పార్టీ అధికారంలో ఉంది. మీ ఏ పార్టీ అధికారం? రిపబ్లికన్ పార్టీ నాది అధికారంలో ఉంది. నా బాస్ కేంద్ర మంత్రి రామ్దాస్ అఠావలే ఓకే మోదీ క్యాబినెట్ లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి, సామాజిక న్యాయ శాఖ కింద పనిచేస్తున్న వ్యక్తిని నేను. ఇక్కడ బేస్ చేసుకొని ఎప్పుడు తెలుసా, నేను ఆంధ్రప్రదేశ్లో రిపబ్లికన్ పార్టీని రిప్రజెంట్ చేసి ఎవరికైనా అధికారికి ఫోన్ చేసేదే. కానీ ఇప్పుడు దాకా ఏ అధికారి దగ్గరికి వైసీపీ క్యాండిడేట్ అని మద్దతుదారునని ఏ క్యాండిడేట్ దగ్గరికి పోలా, ఏ ఎమ్మెల్యేని కలిసలా, ఏ మంత్రిని కలిసలా, ఎవరిని కలిసలా. నేను ఇంతవరకు నా స్వలాభం కోసం నేను ఏది చేసుకోవాలా. నా ట్రాక్ రికార్డ్స్ చెక్ చేసుకోండి కావాలంటే. సో మీరు అభిమానించే జగన్ ప్రభుత్వం మాత్రం ఏం జరగలే. ఏం జరిగినాయి? గోరుట్ల మాధవ్ చేసింది మీకు కనపడి చెప్తున్నా. గోరుట్ల మాధవ్ చేసింది తప్పే. హీజ్ ద టైప్ ఆఫ్ ఫెలో. నా మట్టికి నా ఒపీనియన్ నేను చెప్పిన. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ ఉందని చెప్పాను. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చగానే ఖచ్చితంగా తప్పు చేసే చర్యలు తీసుకుంటారని చెప్పాను నేను. ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చింది. మరి దమ్మున్నోడు చంద్రబాబు నాయుడు, నేను 40 years ఇండస్ట్రీ అనేవాడు, లండన్కి పంపించి రిపోర్ట్ తెప్పించాడు. ఆ లండన్ అదే రిపోర్టు మన ప్రభుత్వం కూడా ఒక కౌన్సిల్ వేసి అక్కడికి పంపించటమో లేకపోతే అతని దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటామో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఎవడో చెప్పాడు ఇటు చెప్పని చెప్పి అందుకే చెప్పాను ఇది తప్పు, ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ తప్పని చెప్పి అతను డైరెక్ట్గా ఒపీనియన్గా అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ కౌన్సిల్ని రిప్రజెంట్ చేసే ఒక అతను లండన్లో ఇవ్వటం అనేది ఆషామాషి కాదు కదా. భారతదేశపు దౌత్య సంబంధాలకు సంబంధించిన విషయం అవుతుంది అది. అలా ఆషామాషి చెప్పరు కదా. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా ఎంతమంది ఆడాళ్ళని అగౌరవపరిచాడు. లక్ష్మీపార్వతి గారిని, ఎన్టీఆర్ గారి భార్య అని లక్ష్మీపార్వతి గారిని ఎంత అగౌరవపరిచారు, ఏ విధమైన మాటలు మాట్లాడారు అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూసుకుంటే తెలుస్తుంది. టీడీపీ హయాంలో జరిగినన్ని అవినీతి పనులు, అక్రమాలు, రికార్డింగ్ డ్యాన్సులు, మందు పందు చీట్ల పేకాట ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో నడుసట్ల. కొడాలి నాని గారు ఏదో అక్కడ పబ్బులాగా పెట్టాడు, కెసినో పెట్టాడని చెప్పి ఆరోపణలు వస్తేనే తీవ్రంగా ఖండించారు. దాని మీద ఒక ఎంక్వైరీ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు నచ్చితే అది మంచిది, చంద్రబాబు నాయుడుకి నచ్చపోతే అది రంకు మంకు ఇంక అన్నీ అంటగడతాడు. మరి ఈరోజు మీరు ప్రశ్న వేస్తున్నారు, అంబటి రాంబాబు గారు డాన్స్ లేదు. అవును, అదే అడుగుతున్నాను. డాన్స్ లేదు పక్కన పెట్టండి. ఒక అమ్మాయి విషయంలో ఆయన వీడియోలు, ఆయన ఆడియో కాల్స్ అవి బయటికి రాలేదా అంబటి రాంబాబు? పోలీస్ కేసు పెట్టారు. అది కాకుండా మొన్న ఎవరికో ఏదో చెక్ విషయంలో కూడా 5 లక్షల రూపాయల చెక్ విషయంలో కూడా 2 లక్షలు నువ్వు నాకు లంచం ఇస్తానని నేను ఆ చెక్కు నీకు పాస్ చేయించానని చెప్పేసి అన్నది విషయం బయటకు రాలేదా? మీరు చూసారా? పేపర్లో వచ్చిందండి, సోషల్ మీడియాలో వచ్చింది. అదే పేపర్లో మరుసటి రోజు అది ఫేక్ కాల్, అది ఫేక్ పరిస్థితులని అదే పేపర్లో వచ్చింది, అదే ఏబిఎన్లో వచ్చింది, అదే ఈనాడులో వచ్చింది. మీరు కళ్ళతో చూసారా? మీరు చెవులారా విన్నారా? సో చంద్రబాబు నాయుడు చేసిన విషయాలన్నీ మీరు ఆరోపించినవన్నీ కూడా మీరు చూసారా? ఎవరు మీరు చూసారా? పోనీ లైవే కదండి. మాగంటి బాబు మోడల్స్ని పిలిపించి లైవ్లో ప్రజలకి సంబంధించిన జన్మభూమి కమిటీల్లో డ్యాన్స్లు వేసి మందు దాగి రికార్డింగ్ డ్యాన్స్లు ఎవరండి పొలిటీషియన్ ఎవడన్నా వేస్తాడా? రికార్డింగ్ డ్యాన్స్లు అంటే ఏంటంటే మీకు తెలీదా? పల్లెటూరులో ఏ విధంగా జరుగుతాయి, ఏ పరిస్థితులు జరుగుతాయి తెలీదా మీకు? మాగంటి బాబు డ్యాన్స్ అని కొట్టండి వచ్చింది యూట్యూబ్లో. మాగంటి బాబు ఇన్ రికార్డింగ్ డ్యాన్స్, చింతమనేని ప్రభాకరు, కేసినేని నాని, గద్దె రామ్మోహను,
దేవినేని ఉమా. అదే మీటింగ్లో కదా ఎవడో మాట్లాడింది, కమ్మోళ్ళ బ్లడ్డే వేరు పసుపుగా ఉంటుందని. పసుపుగా ఉంటుంది, సపరేట్ డిఎన్ఏ పైనుంచి ఏమైనా వచ్చిందో తెలియదు మళ్ళీ. లేదంటే వేరే గ్రహాల్లో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏమన్నా సర్వీస్ చేసి వెళ్ళారేమో తెలియదు, దేవుడికి తెలియాలి అది. సో ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు మీరు. ఏమన్నాను? సర్వీస్ అన్నాను. అంటే ఇలాంటి మాటలు సర్వీస్ అన్నాను బాస్, నేను బూతు మాటలు మాట్లాడలే. అగైన్ ఐఎమ్ సెయింగ్ టు యూ, నువ్వు క్వశ్చన్ వేసేటప్పుడు భద్రంగా అడుగు నన్ను, లేదా నుంచి పో హైదరాబాద్కి. అది అర్థమవుతుందా? ఓ ఏం చేస్తారు నన్ను? నేను బూతు మాటలు మాట్లాడలే. అంటే నన్ను కూడా, అంటే జర్నలిస్టులు కూడా బెదిరిస్తారా? జర్నలిస్ట్ అనేవాడికి టాప్ ప్రయారిటీ ఇస్తాడు బోరుగడ్డ అనిల్. సో నేను హైదరాబాద్ పోనంటే ఏం చేస్తా? అలాగని నీ ఇష్టానుసారంగా టీడీపీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినట్టు చేసినావు అనుకో, నేను కూడా నా అంటే అడగొద్దా? ఏ ప్రశ్న వేయకూడదు మిమ్మల్ని? అడుగు, కానీ క్రాస్ చేసి మాట్లాడొద్దు. నా స్వేచ్ఛ స్వతంత్ర హక్కులకి భంగం కలిగించేట్టు మాట్లాడవాకు. ఫుల్ మీల్స్ విత్ కర్డ్ రైస్ పెడతా, భోజనం పెడతా అని చెప్తున్నా, నేనేమంటలే. సో ఎవరినైనా సరే అందుకనే ఈ విధంగా, అంటే నాకు ఒక విషయం అర్థం కాలేదు అనిల్ గారు. సో ఒక కార్డు ఉపయోగించి, ఒక ఎస్సీ అనే కార్డు ఉపయోగించిన ఈ కామెంట్లను చేస్తున్నారు, మిమ్మల్ని ఏం చేయలేదు. బాబు ఎస్సీ లేదు గీసీ లేదు, ఐ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్. నా ఇంట్లో అందరు కులాలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి నా ఇంట్లో. బోరుగడ్డ అనిల్ కుమార్ కులం లేనోడు, మతం లేనోడు, అందరి వాడు. మంచి అనేది నా కులం, చెడు అనేదాన్ని నేను వ్యతిరేకిస్తాను. నీకు నచ్చింది మంచి అయితే నాకు చెడు. నువ్వెవరు నన్ను అడిగేదానికి, నేనెవరు నిన్ను అడిగేదానికి? దిస్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఆల్వేస్ టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. డెమోక్రటిక్ కంట్రీ మీరే అంటున్నారు. సో ఎవరిని పడతారు చంపుకుంటూ వెళ్ళిపోవడమే డెమోక్రటీ? చంపేస్తారు. సో మీరు చంద్రబాబు నాయుడిని, తర్వాత టీడీపీలో ఉన్నటువంటి లోకేష్ని, ఇంకా చాలామందిని పబ్లిక్గా చెప్తున్నారు మీరు. సో అంటే రేపొద్దున అంటే ఒక పిఎంని, నరేంద్ర మోడీని కావచ్చు, రాష్ట్రపతిని కావచ్చు, ఎవరినంటే వాళ్ళ చంద్రబాబు నాయుడుతో వేరే వాళ్ళు పోల్చమాకండి. చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ భూమి మీద, చంద్రబాబు నాయుడు అంటాడు ఇంకొకడు పుట్టడు, పుడితే తొందరగా సావడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, చంద్రబాబు నాయుడు 420 చీటర్. అన్నీ ఈ మాటల కింద అన్నీ తీసుకోండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అందరినీ బెదిరిస్తారా, అందరినీ చంపుకుంటారు. ఎవరిని చంపారు? మేము చంపామా? చంపుతాను బెదిరిస్తున్నారు కదా. ఎవరు చంపారు? మీరే అన్నారు కదా. ఎవరు చెప్పారు? ఒక్క అవకాశం ఇస్తే, గంట టైం ఇస్తే లేపేస్తానంటున్నారు. అంటే డెమోక్రటిక్ ఆ మాట నువ్వు ఇట్టా కూడా మాట్లాడతావా? అంటే నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వేస్తావా? ప్రశ్న కాదండి, మీరు అన్నదాన్ని నేను ప్రశ్నించాను. నేను ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, చేతగానోళం కాదు, గ్యారంటీగా చేసే దమ్ము మాకు కూడా ఉంది. కానీ మేము స్ఫూర్తిదాతగా తీసుకున్న మా నాయకుడు ఈ లైన్లో వెళ్తే మంచిది కాదు అని ఒక మంచి మార్గాన్ని చూపించి కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రకారం లీగల్గా ముందుకు పోవాలని చెప్పారు కాబట్టి ఆగాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చంపాలని చూసిన మాట తెలుసా తెలీదా మీకు? కదా, పొడిచిన మాట వాస్తవమే కదా. ఎవరు పొడిచారు? ఎవరిది గవర్నమెంటు? ఆ క్యాంటీన్ ఎవరిది? కాబట్టి అది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి ఫెయిల్ అయ్యారు. ఒకవేళ మేము ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఫెయిల్ అయ్యే పరిస్థితులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే గంటలో వాళ్ళిద్దరిని లేపేస్తానని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఎవరు? ఎందుకు ఎవరు? యువతకి ఒక మంచి భవిష్యత్తుని, ఒక ప్రణాళికను సిద్ధం చేసి, చంద్రబాబు నాయుడు అంటాడు స్వలాభానికి వాడుకొని వదిలేస్తాడు. అట్ట బలిపశు అయినాడే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అట్ట బలిపశు అయినాడే వర్ల రామయ్య, అట్ట బలిపశు అయినాడే గుంటూరులో ఉన్న మేని. లాస్ట్లో ఇంకా గవర్నమెంట్ పడిపోద్దనగా 3 నెలలకి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చారండి అతనికి. మాకు బాగా దగ్గర మేని. ఎందుకు ఇచ్చారు? ముందున్నారు కదా. మద్రాల రాజేశ్వరరావు గారికి చాలా మంచి ఘనమైన చరిత్ర ఉంది ఆయనకి. ఆయన పేరుతో కొన్ని కాలనీస్ ఉన్నాయి. కనిపెట్టుకొని ఉన్న ఒక దళితుడిని సరిగా చూసుకోలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు. అంత చిన్న చూపు దేనికి నీకు? సంవత్సరాలు ఖాళీగా పెట్టాడు ఆ పదవిని. 2019లో లాస్ట్ 3 నెలలకు పదవి ఇచ్చారండి ఆయనకి, మద్రాల మేనీకి. అంటే నీకు కావాల్సిన వాళ్ళకి, కార్పొరేటర్గా గెలవలేని వాళ్ళకి మంత్రి పదవులు అప్పచెప్తావు, 2 మంత్రి పదవులు అప్పచెప్తావు. దళితుడు అనే చిన్న చూపుతోనే కదా నువ్వు మేనీని అట్ట చూసింది. ఇవాళ ఆ పరిస్థితులు లేవు వైసీపీలో. మొట్టమొదటి బైఫర్కేషన్ అయిన తర్వాత
ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా నియమించబడింది ఒక ఎస్సీ మహిళని. మొట్టమొదటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా నియమింపబడింది పుష్పశ్రీ వాణిని, మొట్టమొదటి మహిళా ఉప ముఖ్యమంత్రి. నేను అంటున్నా ఈ ఫాలోఅప్ని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? 30 years 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు కదా. 100 పేజీల మేనిఫెస్టోతో ముందుకు వచ్చాడు. సింగిల్ మేనిఫెస్టోతో ముందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి పరిస్థితి ఏంటి అనేది నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, మనిషి బతికే దానికోసం కావాల్సింది తిండి, కూడు, గుడ్డ. అవి ఉంటే సరిపోతుందా? అంతే కదా. ఉపాధి ఏమొద్దా? అరే భయ్, తిండి లేనోడికి, ఉండేదానికి నీడ లేనోడికి, వేసుకునేవాడికి బట్ట లేకుండా పోయి పక్కన ఆడాడు 100 అంతస్తుల బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లో పోయి ఆడ ఏం చేస్తాడు వాడు? నువ్వు ముందు ఉండేదానికి ఆశ్రయం కల్పించాలా, వాడు కడుపుకు తినేదానికి వాడికి దారి చూపించాలా, వేసుకునేదానికి బట్ట ఇవ్వాలా. ఇవన్నీ ఇవ్వకుండా దెంకపోయి నువ్వు 5 star హోటల్లో కూర్చోబెడతా అంటే ఏమర్థమైతే వాడికి? నీకు సంక్షేమం అంటే ఏంది? మనిషిని బతికిచ్చేదే సంక్షేమం, ఒక భరోసా కల్పించేదే సంక్షేమం. అభివృద్ధి అంటే ఏంది? మనిషి బతికి బట్ట కట్టాలి కదా వాడు అభివృద్ధి చెందాలంటే. పుట్టినోడు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడా? గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చూడండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ప్రైవేట్ స్కూల్స్కి కట్టుబడి ఉన్న ఇంగ్లీష్ ఈరోజు మారుమూల గ్రామమైన బెండపూడి స్టూడెంట్స్ కూడా అమెరికన్స్తో కలిసి దర్దల్లాడించగలుగుతున్నారంటే దానికి కారకుడు ఎవరండి? ఒక పేదోడికి, ఒక వెనకబడిన జాతికి సంబంధించిన ఒక పాపకి, ఒక బాబుకి ఒక గొప్ప హోప్ కల్పించటం. ఏంటో తెలుసా అది? మేము కూడా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న ఆసక్తి కలిగించటం. నేను డబ్బులు ఇవ్వలేనేమో కానీ, ఆస్తులు ఇవ్వలేనేమో కానీ, నేనైతే మాత్రం ఒక మామనై మీ ఇంట్లో బిడ్డల్ని చదివిస్తానని చెప్పి గొప్ప చదువును అందిస్తున్న వ్యక్తి, ముందు చూపు కలిగిన వ్యక్తి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందే ఒక అంచనాకేసిన వ్యక్తి. సింగపూర్ పోయి బ్యానర్లు కట్టి వ్యాపారం చేసిన వ్యక్తి కాదు. అమెరికా పోయి కూర్చొని చంద్రబాబు నాయుడు బినామీలకి స్థలాలు అంటగట్టి డబ్బులు సూట్ కేసులు తీసుకొచ్చి హెరిటేజ్లో షేర్లు పెంచుకున్న వ్యక్తి కాదు. ఈ రోజుటికి ₹1 జీతం తీసుకుంటా, ఆయన కష్టార్జితంలో నుంచి తీసి ఆయన సొంత సొమ్ముతో ఆయన తిండి తింటా, ఆయన వ్యాపారాల్లో వచ్చిన లాభాలను సీఎంఆర్ఎఫ్కి ఇస్తా. ఒకవైపు భారతమ్మ గారు, ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి తల్లి తండ్రి, ఇంటికి పెద్దబిడ్డై ఆయన ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకుపోతుంటే, అభివృద్ధి అంటే ఏంది? స్కై రేపర్స్ కడతామా? కూడు లేనోడికి స్కై రేపర్స్ దేనికయా? చదువు లేనోడికి స్కై రేపర్స్ దేనికి? ఈరోజు కాంక్రీట్గా పిల్లల్ని ఇంకొక 15-20 సంవత్సరాల్లో వచ్చే జనరేషన్ని బిల్డ్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దీనికి దమ్ముంటే సూటిగా డిబేట్కి పెట్టమని చెప్పండి. చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకున్న అతను ఏం చేశాడో చెప్పమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మేము చెప్తాం. ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో చెప్తాం. 2014 నుంచి 19 దాకా 104, 108 తిరిగినాయా? సో మీరు భారీగా వాహనాలు తెప్పించారుగా. ఆ 108 ఏమై ఎటు వెళ్ళిపోయినాయి అవన్నీ? కళ్ళు పెట్టి చంద్రబాబు నాయుడు టీడీపీ అనే పొరలు ఓపెన్ చేసుకొని కళ్ళు పెట్టి చూడండి, గ్యారంటీ కనపడుతుంది. మంచి మనసుతో చూడండి, గ్యారంటీ కనపడుతుంది. సో అటువంటి వాళ్ళకి మళ్ళీ మరి ఎవరిని మీరు తయారు చేసుకుంటారు? ఒక్క విషయం అయితే చెప్పదలుచుకున్నా. మీరన్న మాటే నిజమైతే కుక్కని కోతిని కూర్చోబెట్టి గెలిపించే దమ్మున్న మొనగాడు, ఆ దేవుడి దీవెనలతో దీవింపబడ్డ వ్యక్తి, దావీదు మహారాజులాగా జగన్మోహన్ రెడ్డి గారు. కుక్కని పెట్టినా గెలిచేస్తుంది. కోతిని కుక్కను కూర్చోబెట్టిన వైఎస్ఆర్సీపీ జెండా అక్కడ ఉంటే గ్యారంటీగా ఓటు పడుద్ది. మీరు ఆ కాన్ఫిడెన్స్లో ఉన్నారు కాబట్టి రైట్. ఇక ఎన్వి రమణ గారి విషయానికి వద్దాం. ఎన్వి రమణ గారు లాంటి వ్యక్తి మీద, ఎన్వి రమణ గారు అంటే ఎంత పెద్ద వ్యక్తి మీ అందరికీ తెలిసిన విషయం, అది మీకు కూడా తెలుసు. సో అతని మీద కూడా మీరు రకరకాల కామెంట్లు చేయడం ఏంటి అసలు? అంటే ఎన్వి రమణ గారి స్థాయినా అంటే మిమ్మల్ని అలా కించపరిచే విధంగా కాదు, కానీ మీరు విమర్శించేంత, అంటే ఒక లాయర్గా మీరు విమర్శించవచ్చు, కానీ ఆయన ఒక చీఫ్ జస్టిస్. ఏంటి మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? మీరు అన్నారు ఇందాక చాలా పెద్ద వ్యక్తి అని. ఇన్ మై సైట్ అతను ఒక కరప్టెడ్ జడ్జ్. ఎస్, హీ ఈజ్ అ వెబ్ మ్యానిపులేటర్, బినామీ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు, ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ in Supreme Court and in High Courts for Chandrababu Naidu is NV Ramana. ఒక చీఫ్ జస్టిస్ కాబోయే మనిషికి సుప్రీంకోర్టు కొలీజియంలో లీడింగ్ రోల్ ప్లే చేస్తున్న
ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణకి అమరావతిలో రాజధానిలో 100 ఎకరాల్లో పొలం కొనే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్వి రమణ పుట్టింది కృష్ణా జిల్లా పొన్నవరం విలేజ్లో. అతని అయ్యేమన్నా జమీందారా? పూరి గుడిసెలో పుట్టాడు మనోడు. ఎన్టీ రామారావు గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేస్తే అయినోడు. చంద్రబాబు నాయుడు చాలామంది దగ్గర పక్కలేస్తే హైకోర్ట్స్కి సుప్రీంకోర్టు జడ్జిగా పోయినాడు. డబ్బులు మూటలు లంచాలు ఇస్తే అడ్వకేట్గా కూడా పనికిరాని చవట దద్దమ్మ భారతదేశ ముఖ చిత్రాన్ని బాగు చేసే ప్రయత్నాల్లో ఉన్న జాబితాలో ఉన్న పదవుల్లో ప్రధాన పదవైన సర్వోన్నత న్యాయస్థానంలో ముఖ్య ప్రధాన న్యాయమూర్తి అయిన పదవిలో పెట్టబోతున్నారంటే ఒక భారతదేశ పౌరుడిగా సిగ్గుపడ్డా, బాధపడ్డా సుప్రీంకోర్టులో అతని మీద పిటిషన్ ఛాలెంజ్ చేశాను. స్టాప్ ఎన్వి రమణ ఫ్రమ్ బికమింగ్ సిజేఐ. పిటిషన్ అవ్వదు, నిన్ను లేపేస్తారు, నిన్ను తరిమేస్తారు, చంద్రబాబు నాయుడు నిన్ను ఇడిచిపెట్టాడు, ఢూ ఢామ్ అన్నాడు. నా బొచ్చు కూడా ఊడదని చెప్పి. నాకు ఒక మనిషి తెలుసు బైబిల్లో, అతని పేరు దావీదు. ఇట్లాంటి కష్టమే అతనికి ఆ రోజు వచ్చింది. ఎన్వి రమణ చాలా పెద్ద మనిషి అని మీరు అన్నారు. సుప్రీంకోర్టు జడ్జి అంటే శాసిచ్చే మనిషే, ఎవడైనా మాట వినాల్సిందే. మరి నేను ఐఎమ్ ఎ వెరీ కామన్ మ్యాన్, చాలా చిన్నవాడిని, అన్ని విషయాలు ఆయనకంటే చాలా చిన్నవాడిని. ఆ రోజు దావీదు మహారాజు అనే ఒక గొర్రెల కాపరిగా ఉన్న అప్పటికి మహారాజు కాని దావీదుకి ఎన్వి రమణ లాంటివాడు ఒక గొలియాత్ కనపడతాడు. గొలియాత్ అనేవాడు మనుషుల్ని పేకలు విసికి కొరుక్కొని రక్తం దాగి చంపేసి ఆ రాజ్యాన్ని వశపరుచుకుంటానికి రెడీగా ఉన్న వ్యక్తి. అయితే ఇతని చేతిలో ఏ ఆయుధం ఉండదు, ఇతని చేతిలో ఏ పరిస్థితులు ఉండవు. కానీ ఇతనికి ఒక గొప్ప విశ్వాసం, ఆయన ఆరాధించే దేవుని మీద గొప్ప విశ్వాసం. రాజుకి చెప్తాడు, వెళ్ళి రాజుకి చెప్తాడు. దావీదు నార్మల్ పర్సన్గా ఉన్న దావీదు రాజుకి చెప్తాడు వెళ్ళి, ఏమని? అయ్యా, వాడిని నేను చంపి వాడి తల నీ దగ్గరికి తీసుకొస్తా. అరే పిల్లోడిరా, నువ్వు ఏం చేస్తావు, ఏం మాట్లాడుతున్నావు? లేదు, నేను వాడిని తల తీస్తాను, వాడిని చంపుతా అంటాడు. రాజుకి అతని మాటల్లో కాన్ఫిడెన్స్ కనపడుతుంది. నా విల్లు, నా డాలు, నా ఆర్మర్ వేసుకొని పోరా అంటాడు. నాకు ఇవేం వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక్కడే వెళ్తాడు. ఆ రాజు కొడుకు కూడా చూస్తానికి వెనకాల వెళ్తారు. జోనథన్ వాళ్ళందరూ కలిసి వెళ్తారు. నాకు ఇది బాగా గుర్తు, అతను వెళ్ళే ముందు దేవుడిని ఒక మాట అడుగుతాడు. వాడు చాలా పెద్దోడు ఎదురు ఉండింది, వాడి చేతిలో కత్తి ఉంది, విల్లు డాలు అన్నీ ఉన్నాయి, వాడికి సైన్యం ఉంది. నా చేతిలో ఏం లేవు, ఐఎమ్ ఎంప్టీ గాడ్, బట్ ఐఎమ్ ఫైటింగ్ అండ్ టేకింగ్ యువర్ నేమ్, విత్ యువర్ నేమ్ ఐఎమ్ గోయింగ్ గాడ్ అని చెప్పి దేవుడికి స్తోత్రం చెప్పి పోతాడు ఆయన. అదే రీతిలో ఒక హోటల్లో, పెద్ద హోటల్లో ఢిల్లీలో చాలామంది అపోజ్ చేశారు. నా తల్లి కూడా వద్దని చెప్పింది. నా భార్య అయితే ఈ పిటిషన్ని నన్ను దాటుకొని ఈ పిటిషన్ వెయ్యి, మా మామ మా అత్త అయితే చాలా చాలా తిట్టడం జరిగింది. అసలు ఏం పిచ్చి పట్టిందా నీకని నన్ను అరవడం కూడా జరిగింది. ఎందుకంటే అండి, ఆషామాషి వ్యక్తి కాదు వాడు. భారతదేశంలోనే రాష్ట్రపతి చేత కూడా ప్రమాణం చేయించగలిగే గొప్ప రాజ్యాంగబద్ధమైన పవర్ ఉన్న వ్యక్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అతని జోలికి పోవటం అంటే అది చావుతో సమానమే. ముఖాల మీద కూర్చొని నా దేవుని చేతిలో పెట్టినా నేను. మా అమ్మ వద్దంది, నా భార్య వద్దంది, నాకు పిల్లనిచ్చిన వాళ్ళు నన్ను తిట్టారు, నా ఆఫీస్ స్టాఫ్ నా దగ్గర నుంచి మానేసి వెళ్ళిపోయారు, మేము కూడా ఇరుక్కుంటా, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. బాధపడలే, నా అడుగు వెనక్కి వేయలే. హ్యావ్ ఫెయిత్ ఇన్ మై లివింగ్ గాడ్. హోటల్లో పిటిషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. నా లీగల్ టీం నా దగ్గరికి వచ్చి పిటిషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ విషయం నేను ఇప్పుడు దాకా ఏ మీడియాలో చెప్పలా, మీకే చెప్తున్నా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. పిటిషన్ నా ముందు పెట్టుకున్నా,
మోకాళ్ళ మీద కూర్చొని ఐ ప్రైజ్ టు గాడ్, ఐఎమ్ సబ్మిటింగ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ మై సెల్ఫ్. నేను గొలియాత్ని ఫేస్ చేయబోతున్నాను. ఓ గులేతో పోల్చారా? యు ఆర్ ద గాడ్ ఆఫ్ సేమ్ డేవిడ్, మోజెస్, అబ్రహాం, ఐజక్, అండ్ ఫర్ మీ I have faith in you, my God. I'm submitting myself into your hands. I'm going to fight with this God. I don't have any support. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర గన్ను లేదు, కత్తి లేదు, నా వెనకాల నుంచునే దానికి సైన్యం లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలీదు. ఏం చేయాలి? నా విశ్వాసం చాలా గొప్పదండి. నా దేవుడు నన్ను చేయి విడువలా. పిటిషన్ అసలు ఫైలే అవ్వదన్నారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ సంతకం పెట్టేదానికి సుప్రీంకోర్టులో 2000 మంది ఏఓఆర్లు ఉంటే ఒక్కడు ముందుకు రాలా. మా జీవితాలు నాశనం చేసేస్తాడు, చీఫ్ జస్టిస్ మీద పోతున్నావా, మేము సంతకం పెట్టాలా? ఒక్కతను ముందుకు వచ్చాడు, క్రైస్తవుడు, సంతకం పెట్టాడు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్షిప్ని వదిలేసుకొని, సుప్రీంకోర్టు ప్రాక్టీస్ వదిలేసుకొని కేరళ వెళ్ళిపోయాడు. సక్సెస్ అయ్యారంటారు. ఆ రోజు దావీదుకి తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉన్నాడు. ఒక మంచి మనిషి కోసం నేను ఈ పిటిషన్ వేయాల్సి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతున్న వ్యక్తి, అవ్వాతాతకి భరోసా ఇచ్చిన వ్యక్తి, అక్క చెల్లికి, తమ్ముడికి, బిడ్డలందరికీ నేనున్నాను మీ మేనమామనని భరోసా ఇచ్చిన వ్యక్తి, ఇంటికి పెద్ద కొడుకై నిలుచున్న వ్యక్తి కోసం, నా రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం ఆపదొస్తే నేను ఎంతవరకు చేయాలి అంతవరకు నేను నుంచున్నా. నా దేవుడు దీనికి, నా సజీవుడైన దేవుడే నాకు విజయం ఇచ్చారు. అడ్మిట్ అవడం జరిగింది. ఆ పిటిషన్ వల్ల 3 months అనౌన్స్మెంట్ పోస్ట్పోన్ చేశారు. యాక్చువల్గా అసలు అనౌన్స్ చేసే పరిస్థితులు కూడా లేవు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ప్రెషర్తో, కొన్ని షరతులతో ఆయన మేబీ సీజే అయ్యారని బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను అదే విన్నాను. బట్ ఎడ్జికి వచ్చి ఇంక అయిపోయింది, నేను సీజే అవ్వను అనే పరిస్థితుల్లో అతను అయ్యారు. ముందుగానే ఎస్జే బోబ్డే అనౌన్స్ చేయాలి వారసుడిని, కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ అని. అనౌన్స్ చేయలేదు, లాస్ట్లో అనౌన్స్ చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను మనుషులు మాట్లాడే మాటలకు కానీ, మనుషుల్ని పట్టించుకునే పరిస్థితి కానీ నేను లేనండి. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ, హూ విల్ బి స్టాండ్ అగైన్స్ట్ మీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఇవన్నీ చాలా చిన్నవి. నేను ఒక గోల్ పెట్టుకున్నా, నేను ఆ గోల్కి రీచ్ అవ్వాలి, రీచ్ అవుతాను గ్యారంటీగా. నేను నీ మీదో, ఇంకొకరి మీదో, ప్రధానమంత్రి మీదో, ఎవరి మీద నేను ఆధారపడలే. నా దేవుని మీద నేను ఆధారపడి నడుస్తా ఉన్నా. నా సజీవుడైన దేవుని దీవెనలు దండిగా నాకున్నాయి, నా తల్లిదండ్రుల దీవెనలు నాకున్నాయి, నా భార్య బిడ్డల దీవెనలు నాకున్నాయి, నన్ను ప్రేమించే వాళ్ళ దీవెనలు అన్నీ నాకున్నాయి. తెలియకుండా చాలా ముఖ్యులు ఈ రాష్ట్రంలో కీ రోల్ ప్లే చేసే ముఖ్యులు నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు అడిగి పోండి. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఏం పీకుతారండి? మీరు అన్నారు ఇందాక చంద్రబాబు నాయుడు మీకు థ్రెట్ ఉంటుంది కదా అని. చీఫ్ జస్టిస్ కంటే తోపా చంద్రబాబు నాయుడు? దాట్స్ ద ఇండియన్ హిస్టరీ, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మై సెల్ఫ్, ఐ ఓన్లీ ఫైల్ ద పిటిషన్ ఆన్ రమణ, దట్స్ ఇట్. సో మరి ఇంత మీరు భయపడిన వ్యక్తి కదా, సో చంద్రబాబు మరి జగన్ గారిని ఎందుకు మీరు ప్రొటెక్షన్ కల్పించమని అడిగారు? కారణం ఏంటంటారు? ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ ఫైటింగ్ అలోన్ స్టిల్ వీక్ డేస్ బ్యాక్. అది నా క్యాంప్ కార్యాలయాన్ని తగలబెట్టేదాకా వచ్చింది అంటే, నాది చాలా పెద్ద కుటుంబం, పరివారం చాలా పెద్దది. నాకు 5 చెల్లెళ్ళు, అమ్మ, అత్తలు, మా అక్కలు, అందరూ ఉమ్మడి కుటుంబం. ఇక్కడే ఉంటాం అందరం. మీరు ఎప్పుడు చూసినా నా ఇంట్లో రోజు ఒక 100 మంది భోజనం, నా బంధువులు, మా వాళ్ళే ఉంటుంది. మరి పరివారం అంతా తిరుగుతున్నప్పుడు దమ్ము ధైర్యంతో ఎదుర్కోలేనోడు, చేతగాని దద్దమ్మలు, రేతి 2 గంటలకు వచ్చి 1:30కు వచ్చి నిప్పు పెట్టిన వాళ్ళు, మరి సెక్యూరిటీ అనేది అయితే నా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ కదా. నా పిల్లలు వాళ్ళందరూ బయటికి పోతూ ఉంటారు, అమ్మోళ్ళు బయటికి పోతూ ఉంటారు. ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి ఐ రిక్వెస్టెడ్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు మీ. సీఎం గారు పెట్టారు, బందోబస్తు ఇచ్చారు. ఓకే.
అందరి మీద నిఘా ఉంది, ఎవడెవడు ఏమేమి కథలు పడుతున్నారో మొత్తానికి దోలు తీరుతుంది, సాంబ్రాన్ని పొగేస్తారు. సో మీకు చంద్రబాబు నాయుడు విరోధా లేకపోతే పవన్ కళ్యాణ్ విరోధా? పవన్ కళ్యాణ్ మీద కూడా పవన్ కళ్యాణ్ నేను మీకు ఒక విషయం చెప్తానండి. మా డ్రైవర్కి నా దగ్గర చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇస్మాయిల్ పఠాన్ ఖాన్ నా డ్రైవర్కి చాలా ఇంపార్టెన్స్ నా దగ్గర ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే ఇన్ మై సైట్ అసలు నా దృష్టిలో అతను మనిషి కాదు. ఎందుకంటే పిల్లల్ని కన్న కొడుకుని ప్రేమతో ఆదరించాల్సిన వయసులో దూరం పెట్టి పిల్లలకు దూరంగా బతికి అతని శారీరక ఇచ్చల కోసం, శారీరక సుఖం కోసం ఒక ఫారినర్ని తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఎదిగొచ్చిన కొడుకు ఎక్కడో అనాథగా పడుంటే, భార్య దగ్గర పడుంటే అతను ఇంట్లో రోజు ఒక ఫారినర్తో ఎంజాయ్ చేస్తాం, ఇంకొకళ్ళ పిల్లల్ని కంటం అనేది ఇది భారత రాజ్యాంగ ప్రకారం భరతమాతని ఒక స్త్రీతో పోల్చే మనము. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఒప్పుకుంటారా? మీ ఇంట్లో మీ చెల్లికి ఈ విషయం జరిగితే మీరు ఒప్పుకుంటారా? రవి గారు మీకు సమాధానం చెప్పండి. క్వశ్చన్ వేస్తున్నా మీకు. నందినిని మోసం చేసినట్టు, రేణుదేశాన్ని వదిలేసినట్టు ఇట్లా ఎట్టబడితే అట్ట ఆడపిల్లల్ని వదిలేస్తే వాళ్ళ మీ చెల్లి ఒకళ్ళు ఉంటే మీరు ఊరుకుంటారా? కమాన్ స్పీక్ అవుట్. ఊరుకోరు. వాళ్ళందరూ చిరంజీవి ఇతను బ్యాకప్ ఉన్నాడని నోరు మూసుకొని అతను ఏమి చేయలేక మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ పరిస్థితుల గురించి నేను మాట్లాడలే. నేను మాట్లాడుతుంది ఒకటే, నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆంధ్ర రాష్ట్ర పౌరుడిని చెప్పుకుంటున్నావు. నువ్వు వచ్చినప్పుడు నేను కూడా పౌరుడినే, నీ సమ ఉజ్జీని, నీ సమభాగస్వామిని కాకపోయినా నీకంటే చిన్నోడైనా అన్ని విషయాల్లో, డబ్బులు అన్నిట్లో భారత రాజ్యాంగం అనేది నాకు గుండెల్లో కూరుకుపోయింది, నా చేతిలో ఉన్న ఆయుధం. నీ ఇష్టానుసారంగా నువ్వు వ్యభిచారం చేసి అంటే వ్యభిచారం కింద తాకెట్ట వస్తుంది. 8 సంవత్సరాలు అఖిరానందన్ పెళ్లి చేసుకుంటే పుట్టాడా, సహజనం చేస్తే పుట్టాడా? తర్వాత కదా పెళ్లి చేసుకుంది. అఖిరానందన్ అనే ఒక కుర్రాడికి, భారతదేశంలో పుట్టిన ఒక ఇండియన్ సిటిజన్గా గుర్తింపు తెచ్చుకున్న అతనికి నా కొడుకు అఖిరానందన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితులు ఉన్నాయా లేవా? వాళ్ళకి లేని అభ్యంతరం మీకేంటి అనిల్ గారు? నాకు అర్థం కాదు. అట్లాంటప్పుడు ఇంట్లో కూర్చోమనండి, ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావాలా? గ్యారంటీగా అడుగుతాను. అంటే పార్టీ పెట్టుకోకూడదా? పార్టీ పెట్టుకోమనండి. నేను అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి అఖిరానందన్ నా కొడుకు అని చెప్పమనండి. వైసీపీ వాళ్ళు పదే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకుని ఇది తప్పితే ఇంకేమైనా ఉందా ఆయన విమర్శించడానికి? ఇప్పుడు మీరు అన్నారు భరణం ఇచ్చాను, నాకు సెట్ అవ్వలేదు, వదిలేశాను అన్నావు. నీకు సెట్ అవ్వకపోతే ఈ కూడా సెట్ కావు. పాలిటిక్స్ కూడా కుదరని పని, భారత రాజ్యాంగం ప్రకారం కుదరని పని. మరి నువ్వు భరణం ఇచ్చానని చెప్తున్నావు, 5 కోట్లు అంత వచ్చి వదిలించుకున్నాను అని చెప్తున్నావు. మరి అది నువ్వు మాట్లాడిన తర్వాతే కదా రేణుదేశాయ్ గారు మీడియా ముందుకు వచ్చి మీ దత్తత తండ్రి ఛానల్ అని ఏబిఎన్ ఛానల్లో చెప్పింది. ₹1 కూడా నాకేం లేదు, నాకు కనీసం మెయింటెనెన్స్ కూడా లేదండి, ఐఎమ్ అలోన్, నన్ను దిక్కులేని దాన్ని చేసి వదిలేశాడు అని చెప్పి ఆమె డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఇంతకు మించి మీరు జనసేన సైనికులు ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ మాట్లాడారంటే మీ కథ, మీ నాయకుడి కథ మొత్తం బయటపెడతానంది. అప్పుడు కదా పవన్ కళ్యాణ్ అందరి నోరులు మూపించింది. అంటే ఈరోజు కాస్త జుట్టు పెంచుకొని 4 స్టెప్పులు వేసి సినిమాల్లో కెమెరాల ముందు 4 డైలాగులు మాట్లాడితే నువ్వు కెమెరా ముందు మాట్లాడుతున్నావు. మేము రియల్ పాలిటిక్స్లో ఉన్నాము. రీల్ ముందు చేసేవాడు నీకే అంత ఉంటే రియల్గా ఉన్న వాళ్ళు మా పరిస్థితి ఏంది? తట్టుకోగలవా? మేబీ నేను అనుకుంటున్నా బాలకృష్ణ లాగా పవన్ కళ్యాణ్కి కూడా మెంటల్ ఏమైనా ఉందేమోనని చెప్పి నాకు అనుమానం. ఎందుకంటే బాలకృష్ణ మెంటల్ ఉందా మీ ఉద్దేశం? మ్యాన్షన్ హౌస్ బాబుకి మెంటలే కదా. స్టేజ్ ఎక్కి ఆడవాళ్ళకి కడుపులు చేయాలంటాడు, ఆడవాళ్ళు స్టేజ్ మీద ఎక్కితే అట్లా మాట్లాడతాడు. ఎర్రగడ్డ హాస్పిటల్లో మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు కదండి. నేను ఊరికే మాట్లాడట్లా. ఆడి మెంటలోడు కాకపోతే ఆడికి మెంటల్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు? ఆడికి వాళ్ళ ఇంట్లో బెల్లంకొండ సురేష్ ఏదో వచ్చిపోయినాడని చెప్పేసి అప్పుడు ఏదో పెద్ద గొడవ అయింది కదా, గేడు వాచ్ని చంపేశారు కదా. పిచ్చి పట్టి గన్ను పట్టుకొని పిచ్చోళ్ళ పరిగెత్తుతుంటే మిస్ఫైర్ చచ్చిపోయాడని చెప్పి ఏదో కథల్లేరు కదా ఒకటి. దానికి నిజంగానే చెక్ చేపిస్తే వీడికి మెంటల్ అని చెప్పి మెంటల్ హాస్పిటల్లో సర్టిఫికేట్ ఇచ్చారు కదా సార్. మీకు పంపిస్తా వాట్సాప్కి, చూడండి ఒకసారి. ఆడికి మళ్ళీ ఇప్పుడు ఆడేదో అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఆడు చెప్తాడు, ఆడు చెప్తుంటే ఈ 420 గాడు మీసాలు తిప్పుతా అదేదో పెద్ద గొప్ప అయినట్టు. ఏం చేసావు? ఒక 1000 మందికి సరిగ్గా భోజనం పెట్టే మనసు నీకుందా? అంటే ఆ నియోజకవర్గంలో హిందూపురంలో ఆయన ఏం చేయట్లేదా? ఎవరు? బాలకృష్ణ ఏం చేస్తున్నాడు? అనంతపురం సంబంధించిన ఒక అమ్మాయిని, ఆ అమ్మాయిని రేప్ చేసి, బాలకృష్ణ ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది.
ఈ విషయం బయటికి రాకుండా గొంతు నొక్కేశారు. ఏంటి మహాసేన రాజేష్కి మీకు మధ్య ఏంటి వారు? మీరు ఆయనకి ఫోన్ చేసి లింగి వేసుకున్నావు లేదా అది వేసుకున్నావు, ఇది రకరకాలుగా ఆయన బూతులు తిట్టడం. సో ఈ ప్రజాక్షేత్రంలో మీరు మాట్లాడినట్టుగానే ఎదుటి ఎవరు మాట్లాడకూడదా? అంటే మీరు మాట్లాడేదే కరెక్టా, ఎదుటి మాట్లాడేది తప్ప? నేనేమంటానంటే స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు అందరికీ ఉంటాయండి. ఆ భావ స్వేచ్ఛ స్వతంత్ర హక్కుల్ని తప్పు చేసిన వాళ్ళని, తప్పు చేయించిన వాళ్ళని అడగటం సబబు. 24 గంటలు 365 రోజులు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న మనిషిని ఆయన పొద్దున్నే ఏదైనా ఒక సంక్షేమ పథకంని రిలీజ్ చేస్తే ఈ మహాసాని అనే 420 నా కొడుకు రేపిస్ట్ గడీడు, ఈ నా కొడుకు సాయంత్రం ఆ ఇజ్రాయెల్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు అందరూ కలిసి చందాలు వేసి ఇచ్చారు. వీడికి చందాలు వస్తాయి ఇజ్రాయెల్ దేశం నుంచి, కువైట్ నుంచి. ఎందుకంటే ఆ చందాలు రాకపోతే వీడు కూడు కూడా సరిగా తినలేడు. వీడు టైలరు, ఊర్లో కొట్టారు. ఎందుకు? టైలర్ కదా, ఎవరో టైలరింగ్ చేయమని చెప్పి ఎవరో వస్తే వాళ్ళకి టైలరింగ్ చేయబోయి ఇంకొక ఫింగరింగ్ చేశాడు. టైలరింగ్ చేయాలి, ఫింగరింగ్ చేశాడు. కుమ్మాతలు పడేశారు. ఈడి పెళ్ళాన్ని మొత్తాన్ని బాధి తరిమేశారు ఊరు నుంచి. తరిమేసిన తర్వాత సామర్లకోట దగ్గర, అది చిన్న పల్లెటూరులో పక్కన వాళ్ళ అత్తగారుల ఇంటి దగ్గర తలదాచుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తానని ప్రగల్భాలు పలికిన ఈ దౌర్భాగ్యుడు వాడేదో కమిషన్ చైర్మన్ పదవో ఏదో ఆశించాడు. వీడి గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వారు వీడు పెద్ద 420 గాడని తెలిసి వీడిని పక్కన పెడతాం జరిగింది. ఆ రోజు నుంచి వీడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందల మీద నిందలు, నిందారోపణలు చేసి ఉన్నవి లేనివన్నీ కలిపి రుద్ది అసత్య ప్రచారం చేయటం అనేది మామూలు మనిషి మీద చేస్తే అది ఓకే, వాళ్ళు పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకుంటారు లేదని వేరే విషయం. కాన్స్టిట్యూషనల్ బాడీని రిప్రజెంట్ చేస్తున్న ఒక గొప్ప ముఖ్యమంత్రి, 151 సీట్లు 22 మంది ఎంపీలతో కాన్స్టిట్యూషనల్ బాడీని నడుపుతున్న ఒక గొప్ప ముఖ్యమంత్రి, ఆయన మీద అన్ని అవాస్తవాలు చూపిస్తా టీవీలో, సోషల్ మీడియా మాధ్యమాలలో నువ్వు తప్పుడు ప్రచారం చేస్తా, చంద్రబాబు నాయుడు దాన్ని చూడటం, ఒక్కొక్క వీడియోకి 5,000 చంద్రబాబు నాయుడు ఇవ్వటం, 2-3 వేలు జనసేన వాళ్ళు పంపించటం, చందాలు ఇచ్చి వాడిని ఎస్సీ క్యాండిడేట్ అని చెప్పి వాడిని ఎంకరేజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా వాడి చరిత్ర ఏంటంటే వాడు ఒక జీవితాన్ని నాశనం చేసి, వాడు నాశనం చేసిన జీవితాల్లో ఒకళ్ళ చరిత్ర చెప్తాను. నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణ. ఇతను దుబాయ్ దేశానికి వలస వెళ్ళారు, పని చేసుకొని బతికే మనిషి, టెక్నీషియన్, ఆపరేటర్. ఆయన మహాసేన రాజేష్ వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కలనే ఉండేవాళ్ళు. వీడు తెలుసు బాగా. ఆయన దుబాయ్ వెళ్ళిన తర్వాత వీడు అతని భార్యని పటాయించాడు. నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణ అనే అతని భార్యని పటాయించాడు. మనం నేను 99 టీవీలో కూడా డైరెక్ట్ డిబేట్ అడిగితే క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఆ నేలి జాన్సన్ వైఫ్ని సెక్షువల్గా హెరాస్ చేసి కిడ్నాపింగ్, బ్లాక్మెయిలింగ్ తరహాలో ఆమె న్యూడ్ పిక్స్ తీసి చేయడం జరిగింది. ఆమెను చేతిలో పెట్టుకున్నారు. నెలకి 1,80,000, 1,30,000, 1,40,000 ఎంత వస్తే అంత అతను ఖర్చులు కుంచుకొని డబ్బు పంపిస్తూ ఉండేవాడు అతను. ఆ డబ్బుని ఏటీఎంల నుంచి తినే ఆ నేలి జాన్సన్ వైఫ్తోనే డ్రా చేయించేవాడు ఈ మహాగణుడు, రేపిస్ట్ 420 అయిన మహాసేన రాజేష్. అది ఏటీఎంలో ఉన్న వీడియో రికార్డ్స్ కూడా అతను తీసి దగ్గర పెట్టుకున్నాడండి. కావాలంటే నేను జాన్సన్ గారి నెంబర్ ఇస్తాను. సీఎంపీసీలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐడి వాళ్ళు దీన్ని సుమోటోకి తీసుకుంటాం. జాన్సన్ గారు తెలిసే విషయం అంతా. ఎస్, మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం. హలో చెప్పండి. జాన్సన్ ఎక్కడమ్మా, ఎక్కడున్నావు? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నా, రామచంద్రపురం అని. ఓకే, నేను ఇప్పుడు మీడియాలో ఉన్నాను. అది లైవ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. మహాసేన రాజేష్ గురించి ఇష్యూ వచ్చింది. అదే ఇట్లా నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణ వైఫ్ మిస్ అవటానికి, దొంగ పాస్పోర్ట్తో దొంగ భర్తతో మిస్ అవటానికి గల కారకులు ఎవరని కనుక్కునే ప్రయత్నంలో నీకు ఫోన్ చేయడం జరిగింది. నీ భార్య మిస్ అయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలమ్మా? 2018లో మిస్ అయిందని. ఇప్పుడు వరకు కూడా పోలీసు వాళ్ళు అడిగినా సరే అన్ని తెలుసుకుని కూడా పట్టించుకోవటాలు కానీ ఏం చేయటాలు కానీ. నేనైతే అంటే ఇప్పుడు నా పిల్లల్ని ఏదోలా కాపాడుకుని పెంచుకోవాలని ఇవన్నీ. అవును, దీనికి కారకుడు ఎవరు?
అతనే నాకు వాయిస్ రికార్డులు గట్రా అన్ని ఉన్నాయి. అవును, ఎవరు అతనే అంటే అతని పేరేంటి? ఎవరో మహాసేన రాజేష్ ఏం చేశాడంటే దళితులకు మేలు చేస్తాననేసి ఇవన్నీ పెట్టుకుని అది చేస్తున్నాడు, అది ఓకే, అదంతా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ భార్య మిస్ అవటానికి దొంగ పాస్పోర్ట్ క్రియేట్ చేసి ఒక దొంగ భర్తను క్రియేట్ చేసి ఒమాన్ పంపించింది ఎవరు? మహాసేన రాజేష్ అని. నువ్వు నెల డబ్బులు పంపిస్తే ఆ డబ్బుని మీ ఆవిడతో ఏటీఎంలో తీపిచ్చిన వ్యక్తి ఎవరు? వాడేసింది కూడా వీళ్ళని మొత్తం ఎంత 24 లక్షలు మొత్తం వాడేశారు. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడం కానీ ఎల్ఐసి పాలసీలు కట్టడం కానీ ఏది లేదని మొత్తం జీరో చేసిన ఆ పిల్లల్ని నన్ను రోడ్డు మీదకి ఇచ్చేసారు వీళ్ళు. సరే అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను నీతో. ఓకేనే. నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణతో మనం మాట్లాడాం. మీరు నన్ను ముందు ఏం అడగలా, నేను మీకు ముందేం చెప్పలా. డైరెక్ట్ లైవ్ కాల్. ఏం చెప్పాడండి? భార్యను కిడ్నాప్ చేసింది ఆయనే. ఆ డబ్బులు కిడ్నాప్ చేయడమే కాక ఆ అమ్మాయిని బ్లాక్మెయిలింగ్ చేసి ఏ పరిస్థితుల్లో బ్లాక్మెయిల్ చేసి లొంగపరుచుకున్నారనేది మనకి తెలియదు. విశాఖపట్నంలో బాబీ అని ఒకడు ఉన్నాడు, వాడు వీడు అండ్ ఇంకా ఇతని చుట్టూ తిరిగే కొంతమంది యువకులు పేరులతో సహా సీఎం పేషీలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే వీళ్ళకి దోలు తీర్తది. సో మీరు పదే పదే ఒక కామెంట్ చేస్తున్నారు, విజయవాడ కృష్ణానదిలో పారేది నీరు కాదు నెత్తురు. యుద్ధం ఆపాలనుకుంటున్నాడు, యుద్ధం వద్దని కోరుకుంటున్నాడు, యుద్ధం చేయలేక కాదు వద్దనుకుంటున్నాడు. సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం. పొక్కోడి నా కొడుకులందరిని పెట్టించి మాట్లాడుతుంటే 420 గాళ్ళు రెచ్చిపోతా అంటే ఒకే ఒక్క ఇలా వాళ్ళ సంగతి ఏంటో కొంచెం చూడండి అమ్మా అంటే కృష్ణానది నుంచి హంసల దీవి దాకా చిక్కటి నెత్తురు కృష్ణానదిలో పారిదిపోయా అంటే మాకు చేతవు, చేయలేక కాదు. ఇప్పుడు నా ఆఫీస్ తగలబెట్టారు. కాన్స్టిట్యూషనల్ బాడీకి రిలేటెడ్గా వాళ్ళ సంగతి చూస్తానని చెప్పాను. కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధం లేకుండా అసలు కేసు పెట్టకుండా నా స్టైల్లో నేను మూవ్ అవుదామని ఆలోచించాను. అరగంటలో తలకాయలు దిగిపోతాయి, నక్కానంద్ బాబుతో సహా. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నాకుంది, ఆ దమ్ము నాకుంది, ఆ ధైర్యం నాకుంది. కానీ నేనుండింది ఎవరితో? ప్రజలతో. నేనుండింది ఎవరితో? ఒక గొప్ప నాయకుడితో. ఆయన స్ఫూర్తిదాతగా తీసుకొని మనం ఆ పని చేయకూడదు కదా. మమ్మల్ని కొడతారు, మేము తీసుకుంటాం, మా టైం వస్తుంది, వచ్చింది, గ్యారంటీగా అప్పచెప్తాం. కానీ అప్పచెప్పొద్దు అన్నాడు. వద్దురా, ఈ లైన్ కరెక్ట్ కాదు, మీరు బాగుండాలి, ఆ లైన్లో వెళ్తే నా బిడ్డలు కూడా అదే లైన్లో వస్తారని ఆయన మాకు లెసన్స్ చెప్పి మా చేతులు కట్టేసి కూర్చోబెట్టాడండి. లేకపోతే రవి గారు అయ్యన్న పాత్రుడు మైసన్ అంటాడా? చింతమనేని ప్రభాకర్ గారు నా కొడకల్లారే నా కొడక అని మాట్లాడతాడా? ఏంటోయ్ గీంటోయ్ అని మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడి చెప్తున్నారు. ఇప్పుడు మీరు అభిమానించే జగన్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే మాట మాత్రం మీరు చెప్పరు. అంటే మీరు రికార్డ్స్ చెక్ చేసుకోండి. యు ఆర్ ఇన్ టు మీడియా, యు ఆర్ సీనియర్ జర్నలిస్ట్. బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, నేను మీకు డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటి వేస్తున్నా. చెప్పండి. వాళ్ళు బూతులు మొదలు పెట్టే దాకా వైసీపీ వాళ్ళు ఎవ్వరు కూడా హద్దు దాటి మాట్లాడిన పరిస్థితులు లేవు. ముందు వాళ్ళే మాట్లాడారా? వాళ్ళు మాట్లాడిన తర్వాతే మా వాళ్ళు మొదలుపెట్టింది. బోండవమ్మ పాతేస్తా నా కొడక అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు మేము కూడా పోయాం సెక్రటేరియట్కి. బోండవమ్మ కారు నేను కూడా ఫాలో అయ్యా. ఆడింటికి వెళ్ళాం, ఆడింటి బయట దాక్కున్నాం. మా చేతుల్లో కూడా అన్నీ ఉంటాయి, మా కారులో కూడా అన్నీ ఉంటాయి. నొక్కితే పేలై ఉంటాయి, ఇసిరితే తెగేయి ఉంటాయి, ఇసిరేస్తే పేలై ఉంటాయి, అన్నీ ఉంటాయి మా దగ్గర కూడా. ఆ రోజు పని పెట్టుంటే ఉంటాడా ఈరోజు? సరే, అప్పుడు కాదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయలేమా? మీరు ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నారు, న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అసలు జ్యుడిషియరీ అనేది బతికుందా? మీరు మాట్లాడే మాటల ప్రకారం చూస్తే, మీరే కాదు ఇప్పుడున్న పొలిటీషియన్స్ మాట్లాడే మాటలను చూస్తే జ్యుడిషియరీ అనేది బతికుందా? ఒక కేసుకి 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి జడ్జిని కొనే ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత
సుప్రీంకోర్టులో జస్టిస్ ఎన్వి రమణగా, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణగా ఉన్నంత కాలం ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్కి సంబంధించి ప్రజలకు మేలు కలిగే విషయాల్లో ఒక్క పిటిషన్కి కూడా సంబంధిత ఆర్టికల్స్ ప్రకారం భారత రాజ్యాంగం ఇచ్చిన న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ ప్రకారం కూడా న్యాయం జరగనివ్వలా. దాని మీద ఎంత శక్తితో పోరాడాలో అంత శక్తితో పోరాడి వాటిని ప్రజలకి మేలుకరమైన ఆర్టికల్స్ మొత్తాన్ని జయించుకొని ఇవాళకి కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకుపోయి అక్కడ ఉన్నత స్థానంలో కూర్చోబెడితే రాష్ట్ర ప్రజలు మొత్తానికి మేలు కలగకపోయినా పర్లా చంద్రబాబు నాయుడికి మేలు కలగాలనే ఉద్దేశంతో కూర్చున్న వ్యక్తి. ఇందాక మీరు అడిగారు ఎందుకు పిటిషన్ వేశారని. అందుకే పిటిషన్ వేశాను నేను. న్యాయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో 100% జరుగుతుందని, వేరే రాష్ట్రాల గురించి నేను మాట్లాడను. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటిదిగా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారని, మంచి పరిపాలనని కొనసాగిస్తున్నారని అయితే గుండెల మీద చేసుకొని చెప్తాను. పవన్ కళ్యాణ్కి మీరు మీడియా ముఖంగా సారీ చెప్పారంటే కారణం? నేను సారీ చెప్పలే. నీ బిడ్డల్ని నీ భార్యని నేను అనలేదురా బాబు. నాకు సంబంధితగా నేను వీడియో రిలీజ్ చేయలేదు. అది కట్ చేసి శంకర దిలీప్ అనేవాడు చేసింది, ఆ పంది నాయాలు చేసిన పని అది. మరుసటి రోజు నేను వెంటనే మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, అంజీకి. ఏమని? దిస్ వాజ్ నాట్ మేడ్ బై మీ. నా ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన వీడియోస్ ఈ రెండే, క్రాస్ చెక్ చేసి చూసుకోండి. వీటికి సంబంధిత సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఇది చక్కర్లు కొడతా ఉంది అని. దాన్ని శంకర్ దిలీప్ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఓడికెళ్ళిందో తెలుసా? ఢిల్లీలో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి పేరు అస్లమో ఏదో ఉంది, వాడు పెద్ద 420 గాడు, వాడి మీద దేశద్రోహం కేసు కూడా పెట్టున్నారు. వాడు ఒక చిన్న కంపెనీ నడుపుతా ఉన్నాడు. ఇదే పని మొత్తం ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు చేయటం, కామెంట్స్ పెట్టించటం. వాడు డైరెక్ట్గా నా పేరుకి ట్యాగ్ చేసి నాకు కొట్టాడు. నేను చూసి అసలు ఇది ఎవడు ఏంటని, నేను సెంట్రల్ మినిస్టర్తో వర్క్ చేస్తున్నా, వాడు ఢిల్లీ అని పెట్టాడు. అదేంది పిఎంఓ కార్యాలయానికి రిలేటెడ్ అని పెట్టాడు. సంజయ్ బస్వర్, నరేంద్ర మోదీ గారి పిఆర్ఓ, ఆయనకి ఫోన్ చేసి సాబ్ ఏ కోన్ హే అని అడిగితే నేను, అరే ఇటు పెద్ద 420 కాడరా, ఇటు మీద దేశద్రోహం కేసు కూడా ఉందని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చాను అఫీషియల్గా. అసలు ఆ అకౌంట్ ఎడిపోయిందో కూడా తెలియదు. అక్కడ ఢిల్లీ నుంచి ఆపరేట్ చేయించాల్సిన అవసరం ఏంది? భాష తెలియనోడు, మన ప్రాంతం కానోడు వాడు నా గురించి నీ గురించి ఎట్లా ఆపరేట్ చేస్తాడు? ఇక్కడే తెలిసిపోతుంది అంతా సెట్టింగ్ అని. కాబట్టి నేను నా మాటలకి కట్టుబడి ఉన్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు. ఇట్లాంటి స్క్రీన్ల ముందు మేకప్ వేసుకొని ప్రజలని రిలాక్స్ బూస్టర్స్ చేసే సినిమాలు ఎంటర్టైన్ చేసుకునే దానికి గ్యారంటీకి పనికొస్తాడు. అతను కెమెరా ముందు, లైటింగ్ ముందు వేషాలు వేసుకునే ఒక వేషధారుడు తప్ప నాయకుడు జన్మలో కాలేడు. ఎందుకంటే ముందు అతని ఇంట్లో అతని పిల్లల్ని జాగ్రత్త చేసుకోమని చెప్పాలి. సో మీడియా ముఖంగా ఫైనల్గా మీరు ఇలా మాట్లాడుతున్నారు. సో మిమ్మల్ని ఆల్రెడీ చాలామంది ఆడొక పెద్ద బఫూన్ రా, ఆడి మాటలు ఎవడ పట్టించుకుంటాడు, ఎవడ పట్టించుకోకండి, సో మీరు హీరో అవుదాం అనుకుంటున్నారు. ఏంటి మరి? నేను హీరో అవుదాం అనట్లే, నేను కామెడీ పీస్ కాదు. ఇంకొకసారి ఈ ప్రశ్న మీరు వేస్తే మడత పెట్టి, నేను వేసిన ప్రశ్న కాదు, మహాసేన రాజేష్ కావచ్చు, టీడీపీ వాళ్ళు చాలామంది. వాడు ఒక రేపిస్ట్, వాడు ఒక 420 గాడు. వాడి కోసం ఎదిగితే పారిపోయి అత్తోళ్ళింట్లో దాక్కున్నాడు. కాకినాడలో దన్నాము, పారిపోయాడు. సామర్లకోట వాళ్ళ అత్తోళ్ళింట్లోకి పోయినాడు. అక్కడికి కూడా పోయాము. అసలు సంగతి చూస్తామని పోయినాము. ఇంట్లో తాళం పెట్టేసి తాళాలు తీసుకుని ఎటో జంపు. చందాల మీద బతికేవాడు వాడి గురించి మీరు నన్ను అడగటం ఏంది? మళ్ళీ వాడేవాడో ఏదో అన్నాడని మీరు నా చెప్పడం ఏంది? వెళ్ళైందా? ఇద్దరు పిల్లలు కూడా చక్కగా ఉండాలని లేదా? నేను భయపడ్డే. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ అడగాల. అనిల్ గారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడితే మడత పెట్టి అస్సాం పార్సిల్ చేయాల్సి వస్తుంది. సో నేను భయపడలేదు. నేను ఇప్పుడు భయపడాల్సిన భయపడ్డావా లేదా? నన్ను కంప్లీట్ చేయండి. జర్నలిస్ట్ గా నేను ఇప్పుడు జర్నలిస్ట్ గా క్వశ్చన్ అడగట్లే. టీడీపీ చంద్రబాబు నాయుడు నాకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పిఆర్ఓ లాగా వచ్చే క్వశ్చన్స్ నేను అడిగాను. జనాలు ఎవరు అడగరు. మీడియా మాధ్యమాల్లో వచ్చిన క్వశ్చన్స్ మిమ్మల్ని నేను అడిగాను. మీడియా మాధ్యమాల్లో కావాలని థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళు వేసుకుంటున్నారు. చావునండి, ఏమైంది?
వేస్ట్గా పోయే నా బాడీలో నుంచి వేస్ట్గా పోయే వాటర్ అనుకుంటాను నేను ఇంకో మాట కూడా అనాల్సి, కానీ వాళ్ళ మీద గౌరవంతో మీ మీద గౌరవంతో అనట్లే. నా బాడీలో నేను తినంగా మిగిలిన నీళ్లు వేస్ట్ వెళ్ళిపోతాయి. నేను అది అనుకుంటా వాళ్ళని. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న పర్సన్ స్టేట్లో నేను. ఎవడో గొట్టంగాడు రేపిస్టు చందాల మీద బతికే నా కొడుకులు మాట్లాడితే నేనేంటి, నా హోదా ఏంటి, నా క్యాడర్ ఏంటి? ఐఎమ్ బ్లెస్డ్ బై ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఐ నెవర్ ఎవర్ బౌ మై హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ వన్. నెవర్ ఎవర్. గౌరవిస్తాను అంతేగాని నేను ఎక్కడ కాంప్రమైజ్ అయిన వ్యక్తిని కాదు. నేను భయపడతాను. నేను ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని దేవుని క్షమాపణ అడగాలని భయపడతాను నేను. నాకు ఒక మనస్సాక్షి ఉంది. పవన్ కళ్యాణ్ పిల్లల్ని భార్యని నేను అన్నానని చెప్పిన మరుసటి క్షణమే నేను వెంటనే ట్వీట్ పెట్టడం జరిగింది. ఐఎమ్ నో వే కన్సర్న్ అబౌట్ దిస్ వీడియో. నాకు సంబంధం లేదు, ఇది మార్ఫింగ్ చేసి పెట్టింది. ఎందుకు? అది కూడా ఆడికి కాలుతుంది. అడిగాడు, అడుక్కున్నాడు అందరినీ, ఈయన ఆపండి, ఈడు ఏడు చేసి ఆపండి అని. అఖిరానందన్ నీ కొడుక కాదా చెప్పు. చెప్పకుండా ఉన్నావు, నీ దోలు నేను తీర్చేస్తాను, కన్ఫామ్గా తీరుస్తాను. ఎలక్షన్ కమిషన్ బాడీకి పోతాను, సుప్రీంకోర్టుకి పోతాను. ఆల్రెడీ అందరి మీద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏంటి? నేను ఓపెన్ ఛాలెంజ్ 7-13-19/2 వల్లూరి వారి తోట, వీనర్స్ పబ్లిక్ స్కూల్ రోడ్, అరండల్పేట్ 7th లైన్ ఎక్స్టెన్షన్లో నా ఆఫీసు. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను. ఎవరెవరితోనూ తిట్టిస్తాడు, వాళ్ళతో వెళ్తే మాట్లాడిస్తాడు. ఆ 99 టీవీలో డిబేట్ పెడతారు. ఆ యాంకర్లు బ్లాక్ టికెట్లు అమ్ముకునే నా కొడుకులు. 99 టీవీలో యాంకర్లు అందరూ బ్లాక్ టికెట్ అమ్మే నా కొడుకులే. ఆ వర్మ తప్ప. వర్మ కొంచెం వాల్యూస్ ఉన్నాయి. ఆ 99 టీవీలోనే జనసేనలో పిచ్చి కుక్కలు వాగినట్టు వాగుతూ ఉంటారు. బయటకు వస్తే నా కొడుకు ఒక్కడు కనపడ్డు. నీ తాట తీస్తాం, నీ తోలు తీస్తాం అంటాడు. తాతం శెట్టి గారి ఇంటికి పోయామన్నా. తాతం శెట్టి శ్రీనివాస్ గారు ఎవడు ఉన్నారు కదా, తాతం శెట్టి వాడి ఇంటికి పోయా. కింద డోర్స్కి తాళాలు వేసేసి పైకి వెళ్ళిపోయి కిటికీలను చూస్తున్నాడు వాడు. రారా కిందకి రారా అంటే ఫోన్లు చేసుకుని వాళ్ళని పిలుచుకున్నాడు వాడు. అంటే టీవీలోనేనా నువ్వు మాట్లాడేది? బయట లేదా నీకు సినిమా? రండి నా కొడకలారా, నా గురించి మాట్లాడేవాడు ఎవడైనా సరే. బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక దళితుడితో పెట్టుకుంటే, ఒక ఎస్సీ లీడర్తో పెట్టుకుంటే ఎట్టుంటుందో నేను మీకు గ్యారంటీగా చూపిస్తానని చెప్పి అందరి దోళ తీరుస్తాను. ఆమె ఎవరు అర్చన మాట్లాడుతుంది, కీర్తన మాట్లాడుతుంది. అమ్మా గ్యారంటీగా మీ బ్యాండ్ బజాయిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, సోషల్ మీడియాకి కానీ ఒకటే హెచ్చరిక. ఉన్నదేదో మాట్లాడండి, ఉన్నదేదో థంబ్నెయిల్స్లో వెయ్యండి. అంతేగాని పవన్ కళ్యాణ్ జిప్పు తీసి వాడి మెప్పు పొందాలనో, చంద్రబాబు నాయుడు జిప్పు తీసి వాడి మెప్పు పొందాలనో, పొరపాటును కానీ ఒక మనిషి మనోభావాలను దెబ్బతీసే విధంగా బిహేవ్ చేస్తే జాతీయ ఎస్సీ కమిషన్లో ఢిల్లీలో లోక్నాయక్ భవన్లో నుంచోబెడతా. ఖచ్చితంగా 3 నుంచి 7 సంవత్సరాలు జైల్లో చెప్పకూడదనే విధంగా సమాధానం చెప్తాను. వాడు ఉన్నాడు 99 టీవీలో కోట్ వేసుకొని వస్తాడు, వర్మ గారు కాకుండా, మీసాలు కొంచెం కోనగా ఉంటాయి. ఏం పేరు వాడి పేరు? మీకు ఫోటో చూపిస్తాను, మీరు గుర్తుపడతారు. వాడు నా గురించి మాట్లాడతాడు. నేను మొన్న ఏదో మాట్లాడానని నా గురించి, నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే దాని గురించి మాట్లాడతాడు. పార్టీ తరపున వ్యక్తి లేకపోతే యాంకర్? పార్టీ తరపున వ్యక్తి కాదు. ఇదిగో వీడు కొత్త యాంకర్ వచ్చాడు. యాక్చువల్గా హైదరాబాద్ తెలంగాణలో మా వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీ రిపబ్లికన్ పార్టీకి సంబంధించి ఒక 50 మంది ఆడవాళ్లను, ఒక 45 మంది 50 మంది మగవాళ్ళు దాకా రేపు సోమవారం సాయంత్రం వాడి ఇంటికి వెళ్ళేటప్పుడు వాడిని ముట్టడిచ్చే ప్రయత్నం ఉంది. ఎందుకు? నువ్వు బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక దళితుడిని లేనిపోయిన మాటలు మాట్లాడి టీవీలో ఆయన స్వేచ్ఛ స్వతంత్ర హక్కులను భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నామని నేషనల్ ఎస్సీ కమిషన్లో అతని మీద కంప్లైంట్ కూడా పెడతాం జరిగింది. ఈడెవడు? ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. ఈడెవడు? చెప్పండి. నేను అడుగుతుంది వీడు మాట్లాడతాడు. వీడి పేరేంటి? ఫస్ట్ పక్కన పెడితే రేయ్ నీకే చెప్తున్నా, ఇది చెప్తున్నా నేను యాంకర్కి. ఎస్సీ కమిషన్లో నీ కథ ఏంటో తెలుస్తా. నా కొడక రెడీగా ఉండు. నీకు చెప్పకూడదు వినిపించకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు. ఎవడీడు? 99 యాంకరు. నా గురించి వీడికి ఏంటి పని?
మా అయ్య డిఎన్ఏ వీళ్ళు ఏమైనా కలిసిందా? హీ బిలాంగ్స్ టు మై ఫాదర్. ఈడి డిఎన్ఏలో మా అయ్యది ఏమైనా కలిసి ఉందా? నా పేరు చెప్పకుండా, నా జపం చేయకుండా ఈయన కొడుకు ఎందుకు ఉంటాడు? వీడికి ఏం సంబంధం? వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు నా గురించి? వీడి మీద జాతీయ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్నే. కంప్లైంట్ ఇచ్చారు. కీర్తన, అర్చన, బొచ్చన, తాతంశెట్టి, దాసరి కిరణ్ గాడు అందరమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఢిల్లీ రావాలి, ఇక్కడ కాదు. లోక్నాయక్ భవన్లో 5th ఫ్లోర్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ ముందు నుంచోవాలి. వాళ్ళు రాకపోతే వాళ్ళ గట్టిగా సన్మానం చేసి బిర్యానీ పెట్టి కర్డ్ రైస్తో పోలీసు వారు తీసుకొని ఫ్లైట్ ఎక్కించుకొని తీసుకెళ్తారు. అదితో మాట్లాడుతుంది మొన్న అర్చననా కీర్తననా, ఫ్లైట్ ఎక్కించారంట నన్ను. దీన్ని ఎక్కిస్తా నేను ఫ్లైటు. గ్యారంటీగా పొట్లకాయ కూర, సొరకాయ కూర చేసి పెడతా దానికి. ఎస్సీ కమిషన్లో ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరిని విడిచిపెట్టను, ఎవరిని విడిచిపెట్టే పరిస్థితులు లేవు. బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి మాట్లాడినందుకు ఈ శాస్తి కలిగిందని చెప్పి ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఎందుకంటే నాన్ బెయిలబుల్ మాట్లాడినట్టు విట్నెస్లు ఉన్నాయి, అసత్య ఆరోపణలు చేశారు, నా స్వేచ్ఛా స్వతంత్ర హక్కులకి భంగం కలిగించారు. నేనేం ఆషామాషి వ్యక్తిని కాదు. కేంద్ర మంత్రి సంతకం మీద ఉన్న ఒక రాష్ట్ర నాయకుడిని, నేషనల్ ఎస్సీ కమిషన్ రిప్రజెంటేటివ్ని, నేషనల్ దళిత్ రైట్స్ ఫెడరేషన్కి వైస్ చైర్మన్గా ఉన్న వ్యక్తిని. మీరు నా స్వేచ్ఛా స్వతంత్ర హక్కుల్ని భంగం కలిగించే ప్రయత్నం చేశారు కాబట్టి జాతీయ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. త్వరలో మీకు అన్ని రకాలుగా గట్టిగా నవధాన్యాలతో నలుగుబడిద్దని చెప్పి తెలియజేస్తాను. మోటో ఏంటి అసలు? మీ మోటో ఏంటి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక అభిమానిగా మీరు ఇంత చేస్తున్నారన్నారు. సో అసలు మీరు పర్సనల్గా ఏమనుకుంటున్నారు? నేను అనుకునేది ఏం లేదండి. బోరుగడ్డ అనిల్ కుమార్ ఆల్వేస్ బిలాంగ్ టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు, పైరవీలు చేస్తారు, ఏదో దందాలు చేస్తామని చెప్పి. దందాలు చేయాలి, పైరవీలు చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. నేను ఇప్పుడు దాకా ఏ ఎమ్మెల్యే కాడికి పోలా, ఏ మంత్రి కాడికి పోలా, ఏ అధికారి కాడికి కూడా పోలా. మీరు క్రాస్ చెక్ చేసుకోండి మా కలెక్టర్తో కానీ మా ఎస్పీతో కానీ. నా ఆఫీస్, నా ఏరియా సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి అడగచ్చు మీరు. రాజకీయంగా ఎదుర్కోలేని వాడు 100 మాట్లాడతాడు, క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తాడు. నేను చేయను ఆ పనులు. అంటే మీ మీద ఏం కేసులు లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. దొంగ కేసులు పెట్టినారు, తాడికొండ కేసు పెట్టినారు, అనంతపురం కేసు పెట్టినారు. మరి కొల్లు రవీంద్ర 16 సంవత్సరాల అమ్మాయిని 14 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేస్తే ఒక హాస్టల్ మచిలీపట్నంలో నేను ఫైట్ చేయడం జరిగింది. అమ్మాయి బాడీ పోస్ట్మార్టం కూడా కాకుండా ఆ అమ్మాయిని సజీవ దహనం చేశారు. చిన్నపిల్లనట పూడ్చాలి కదా, ఎట కలుస్తారు. ఆ కిరణ్ పాల్ అనేవాడు మచిలీపట్నంలో ఒక హాస్టల్ రన్ చేస్తూ ఉన్నాడు. ఆ కిరణ్ పాల్ అనేవాడిని వాడి హాస్టల్ని సీజ్ చేయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రికి చెప్పి. ఎట్లా అంటే ఇవన్నీ ఒక మనిషి తప్పు చేస్తాడు, దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో మాట్లాడితే అతనికి కులానికి సంబంధించిన వాళ్ళు, అతను డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్న కొన్ని బకరాలు, ఇవన్నీ కూడా ముందుకు వచ్చే పరిస్థితులు. వీటన్నిటిని చూసి భయపడేదానికి నేనేమి చంద్రబాబు నాయుడు కొడుకుని కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి లాంటి డాఫర్ ప్లాట్ఫామ్ కానీ కాదు. కాన్స్టిట్యూషనల్ బాడీ త్రూ బిల్డప్ చేసుకున్న వాడిని 39 సంవత్సరాలకి ఒక వ్యవస్థగా మారిన వ్యక్తిని నేను. ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటానండి. పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? అంబేద్కర్ యొక్క ఆశయాలకి అనుగుణంగా మీ కార్యాచరణ ఉండబోతుందా? అలాగే ఉంది. ఒకవేళ అంబేద్కర్ కార్యాచరణ అంటే, అంబేద్కర్ గారు కూడా ఒక మనిషి. ఆయన కులాలకి మతాలకి అతీతంగా డెవలప్ అయ్యే దానికోసం, మనిషి మనుగడని బతకనిచ్చే దానికోసం, కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా చిన్న కులం పెద్ద కులం అనేది లేకుండా దొరాని కాళ్ళు మొక్కుతా వాంఛన అనే పరిస్థితిని, ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించే దానికోసం ఆయన చాలా పాటుపడ్డారు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ పరిస్థితులు అంబేద్కర్ గారు లాంటి వారి వల్ల దాటుకొని పోయిన పరిస్థితులు. ఇవాళ అలాంటి స్ఫూర్తిదాతల్ని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అగ్ర కుల వర్ణాలోళ్ళు నాలాంటోళ్ళ మీద జులుం చూపించాలనుకుంటే
వాళ్ళు ఎవరైనా వాడికి సరిగ్గా చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పే పరిస్థితుల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ ఉన్నాడని గట్టిగా గంటాబదించి చెప్తాను. ఉన్నట్టుగా చెప్పారు. సో Thank you, దీని thank you. పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేది రేపొద్దున మీకు తెలుస్తుంది, జనాలకి తెలుస్తుంది. ఎందుకంటే జనం ప్రతి ఒక్కటి కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎస్, మంచి చేస్తే మంచిగానే చూస్తున్నారు, చెడు చేస్తే చెడుగానే చూస్తున్నారు. సో అనిల్ కుమార్, బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి రైట్ పర్సనా రాంగ్ పర్సన్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆల్రెడీ ప్రజలు నిర్ణయించారు కాబట్టే అత్యధికమైన సపోర్ట్ నాకు అందింది. ఓకే, నా ఆఫీసు మీదకి వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల జిల్లాల నుంచి ప్రజలు వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. ఓకే, నాకు తెలియకుండానే ఈ పని ఎవరు చేశారని చెప్పి వాళ్ళ కోసం నిఘా పెట్టి వాళ్ళని ఖచ్చితంగా ఎరక్కొట్టి వాళ్ళని దుమ్ము లేపేయాలనుకున్న వాళ్ళకి నేను హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వారు చాలా బాగా పనిచేస్తున్నారు. సీఎంఓ కార్యాలయం నుంచి నన్ను సంప్రదించారు, ఎలా జరిగింది ఏంటని. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సంప్రదించడం జరిగింది, విజయసాయిరెడ్డి గారు సంప్రదించడం జరిగింది, పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇది తప్పు చేయకూడదని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు పెట్రోల్ పెట్టి కాల్చారు, ఒక 5 లీటర్ల డబ్బాతో పెట్రోల్ తీసుకొచ్చి కాల్చారు. మా వాళ్ళు ఒక ట్యాంక్ వేసుకొని ఇంటికి పోతారు, మొత్తం తగలబెడతారు. ఏమొస్తుంది? బల ప్రదర్శన చూపించాలంటే నన్ను తట్టుకునే దమ్ము చంద్రబాబు నాయుడుకి కూడా లేదు. ఐ బిలాంగ్స్ టు సెంట్రల్. నువ్వు నన్ను తట్టుకోగలవా చంద్రబాబు నాయుడు? ఏం చంద్రబాబు నాయుడు కరకట్ట మీద కట్టుకున్న ఆ గుడిసె మీదకి పోలేమా మేము? గండిపేటలో నీ గెస్ట్ హౌస్కి పోలేమా మేము? చిత్తూరులో నీ ఫామ్ హౌస్కి పోలేమా నేను? ప్రజల రక్తాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల రక్తాన్ని గ్లాసుల్లో పిండుకొని క్యాష్ చేసుకొని 250 కోట్లు పెట్టి కట్టుకున్న ఇంటికి నిప్పు పెట్టలేమా మేము? మా చేత కదా, వద్దనుకున్నాం ఆ దారిని. భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్స్ ప్రకారం, కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రకారం లీగల్గా ఎంతవరకు ముందుకు పోగలమో అంతవరకు గట్టిగా ముందుకు పోతాము. నాకు నా స్వేచ్ఛా స్వతంత్ర హక్కులు భంగం కలిగితే ఎస్సీ కమిషన్ అనేది ఒకటి ఉంది. జాతీయ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. గుంటూరుకు సంబంధించిన కొంతమంది నాయకుల మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు టీడీపీలో ఉండి ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన నాయకులు, వైసీపీలో పేరుకు మాత్రం వైసీపీ కానీ టీడీపీ సపోర్టర్స్ వాళ్ళ మీద కూడా జాతీయ ఎస్సీ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గ్యారంటీగా త్వరలో వాళ్ళకి గట్టిగా 1-2 పడిపోతాయని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.